తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. యాజ్ ఒక ఆర్టిస్ట్గా ఎప్పుడు మనకి ఫేమ్ ఉండాలి అని అనుకుంటాం, కానీ నీ ఫేమ్ అంతా ఒక క్యారెక్టర్కి ఫేమ్ వచ్చింది. ఈ మధ్యకాలం అనిపించింది అదైతే కొంచెం బాధాకరమే. నాకు 9 years వేస్ట్ అయింది అనుకుంటున్నా. అంటే రీసెంట్గా రాజాసాబ్ రిలీజ్ అయిన ప్రభాస్ గారు కొంతమంది చెత్త ఓపెన్ చెప్తున్నా, సినిమా ఇట్లా ఉంది అట్లా ఉంది ఇట్లుంది ఇట్లుంది అని చెప్పి ఆ రివ్యూ ఇచ్చిన ఎదవ కూడా పూర్తిగా సినిమా చూడు వీటికి ఏం మాట్లాడాలి. ఇంకో దరిద్రము ఇంకొక అరాచకం ఏంటంటే అట్లా చెప్పిన ఎదవల్లో కొన్ని ఎదవలకి మళ్ళీ సినిమాలో అవకాశాలు ఇస్తారు. మరి ఎందుకు జబర్దస్త్ అనేది వదిలేసా? సోషల్ మీడియాలో ఎవరైతే ఫేమ్ ఉన్నారో, సోషల్ మీడియా ఎవరైతే వల్గరిటీ చేస్తారో అటువంటి వాళ్ళని కొంతమంది షోస్ పిలుస్తుంటారు. అంటే వాళ్ళు వస్తే రేటింగ్ పెరుగుద్ది, ఈ పాత వాళ్ళని పెట్టుకుంటే ఏముంటుంది రేటింగ్ అని మమ్మల్ని తగ్గిస్తున్నారు. ఎన్నిసార్లు లేడీ గెటప్ వేసుకొని అలా కూర్చునేవాడిని, ఉండేది కాదు. పొరపాటున ఉన్నా సరే ఎయిటింగ్లో పోయేటి సీన్స్ కూడా బాధ అనిపించేది. అరే దీనికోసం ఇంత చేస్తున్నానే. అంటే లేడీ గెటప్లు మీ దగ్గర ఉన్న వాళ్ళందరినీ లైక్ ఇలా తేడా అని లేకపోతే అంటారు. అది ఎక్కడికి వెళ్ళినా అదే వస్తుంది శివ, మీకు తెలియదు ఏముందా. ఎక్కడికి వెళ్ళినా అదే మాట అంటారు. తేడా ఎవరు ఉన్నారు? కొంతమంది ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు చేంజ్ అయ్యారు. ఆ గెటప్లో ఉండి మనం అలా యాక్ట్ చేస్తున్నప్పుడు ఇలా ఉండిపోవాలనే ఫీలింగ్ స్టార్ట్ అవుతాయి అంటారు బ్రో. కొంతమంది ఉన్నారు. నేను వాళ్ళు ఏంటంటే లేడీ గెటప్ వేసుకున్నా అంటే బయట షోస్లో వాటి చూసాం, ఇంట్లో నైట్ వేసుకుని ఉంటుంటారు. అబ్బాయిలు మీకు కూడా ట్రై చేయడం అది కామన్ అయిపోయింది. కొంతమంది కొన్ని లేడీ గెటప్స్ వాళ్ళు కొంతమంది దగ్గరికి వెళ్తున్నారని కూడా నేను విన్నాను. అప్పుడు ఒక ఏరియా హైదరాబాద్ ఏరియాలో ఉంటే పాట అంతా అయిపోయినాక తీసుకెళ్ళిపోతున్నాడు నన్ను. తర్వాత అన్న అబ్బాయిని అమ్మంటే ఎవరో అరుస్తుంటే వినపడింది. అన్నా ఏం చెప్పారు? ఇప్పుడు నీకు మళ్ళీ రోల్ వస్తే వెళ్తావా? నేను వెళ్ళండి. నాకు జబర్దస్త్ లేడీ గెటప్ మళ్ళీ పిలవరు, ఇంకా కొత్త వాళ్ళే కావాలి. వాళ్ళకి మక్కువ మీద తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అయినా కూడా అనుకొని నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళని ఇన్స్టాలో అక్కడక్కడ వాళ్ళకు రూమ్స్ ఇచ్చి రూమ్ మీద పెద్ద నేమ్స్ రాసి పెట్టుకొని మాకేమో ఒక నలుగురు కలిపి ఒక రూమ్ ఇవ్వడము, అలా చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది అండి. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడెన్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ హరికృష్ణ. ఈ నేమ్ ఎక్కడో విన్నట్టుంది కదా. నా ముందున్న గెస్ట్ అంటే నేను కూడా అప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చానో రాలేదు తెలియదు, నేను స్కూలింగ్ చేస్తున్నాను అనుకుంటా. ఆ టైంలోనే 2001లో అనుకుంటా ఛాలెంజ్ అనే డ్యాన్స్ కాంపిటీషన్లో విన్ అయ్యాడు. అండ్ అలాగలా కొన్ని సినిమాలు కూడా చేయడం జరిగింది. దాని తర్వాత లేడీ గెటప్లో జబర్దస్త్లో కూడా చేయడం జరిగింది. ఆయన్ను ఈరోజు మనం తీసుకుని వచ్చాం. తనతో మాట్లాడి ఇప్పుడు ఎలా ఉంది తన జర్నీ, ఎన్ని ఫేస్ చేశాడు ఈ సిచ్యువేషన్స్లో, ఇవన్నీ మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హరికృష్ణతో ఇంకా మాట్లాడిద్దాం, లేట్ ఎందుకు. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నా. మనం 5 years 6 years నుంచి మనం టచ్లో ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాము. మధ్యలోనే ఒక ట్రెండింగ్ సుధీర్తోని నీతో సాయంత్రం అది ఫుల్ బాగా వైరల్ అయింది. ఇప్పుడు కూడా సాంగ్ అని ఫస్ట్ అంటే గ్రీన్ సారీ కదా, అది చాలా మంది అంటే అట్లా మాటకి ఎక్కడికి వెళ్ళినా ఆ సాంగ్ మాత్రం నాకు మంచి గుర్తింపు. సూపర్. కొన్ని అనుకోని స్కిట్స్ చేస్తాము, అవి అంత సక్సెస్ కావు. ఇది అనుకోంది. ఇది ఎట్లా అయిందంటే యాక్చువల్లీ రిహార్సల్ వెళ్ళలేదు, నాకు ఏదో జ్వరం వచ్చిన సమయం వెళ్ళే. రెండో రోజు షూటింగ్ వెళ్తే సుధీర్ అన్న అడిగితే అరే నేను రాలేదు, పవిత్రాన్ని పెట్టుకున్నాం ఆ రోజు అన్నారు. ఓకే నా దాందేముంది అన్న అని మామూలుగా బయటకెళ్తుంటే కార్తీక్ అన్న అన్నాడు, కార్తీక్ అరే మా దాంట్లో క్యారెక్టర్ చేయాలంటే సరే చేస్తా అని వెళ్ళి శారీ కట్టుకొని వచ్చి చేసా. వాళ్ళ స్కిట్ అవి స్టేజ్ దిగుతున్నాము, జడ్జిమెంట్ ఇచ్చి దిగుతుంటే రాంప్రసాద్ పిలిచిండు. పిలిచి హరి ఇందులో ఒకటి డ్యాన్స్ ఉంటుంది రారా నువ్వు అన్నాడు. అని సుధీర్ అని చెప్తే పవిత్ర ఇటు ఉంది ఇటు ఉంటుంది. అప్పుడు దాకా ఆ సాంగ్ ఇట్లా చేశారని కూడా తెలియదు, జస్ట్ ఆయన ఫాలో అయిపోరా అని అన్నాడు అంతే. వెనక స్టేజ్ వెనక స్కిప్ ఇట్లా ఉంటుందంటే సరే కదా అనుకున్నాను. నిజంగా నాకు తెలియదు, అది చేయడము చాలా ప్లస్ అయింది నాకు. ఎక్కడికి వెళ్ళినా ఆ సాంగ్ అంటే నీతో సాయంత్రం స్టెప్ అది బాగా హైలైట్ అయింది. అది కాదు హరి, నార్మల్గా లేడీ గెటప్ వేస్తారు కదా, దీన్ని నార్మల్గా గుర్తించడానికి కొంచెం ఇప్పుడు కష్టం కదా. కష్టమే.
మరి రెగ్యులర్గా చూసిన వాళ్ళు అయితే ఎక్కడో చూసినట్టుంది, ఎక్కడో చూసిన కొంచెం 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 అని అడుగుతారు. కొంతమంది అయితే 99% అయితే అంతగా తీసుకోరు. రెగ్యులర్ చూసిన వాళ్ళు గుర్తుపడతారు, రెగ్యులర్గా చూసేవాళ్ళు గుర్తుపట్టేస్తారు. నువ్వు యాజ్ ఒక ఆర్టిస్ట్గా ఎప్పుడు మనకి ఫేమ్ ఉండాలి అని అనుకుంటాం, కానీ నీ ఫేమ్ అంతా ఒక క్యారెక్టర్కి ఫేమ్ వచ్చింది. మరి ఇప్పుడు నువ్వు ఇంత కష్టపడింది అంత వేస్ట్ అని నీకు ఎప్పుడు అనిపించలేదా? అనిపించింది, ఈ మధ్యకాలం అనిపించింది అది. ఇప్పుడు నాకు నేను చెప్పుకుంటే అవునా అని అనుకున్నట్టు గూగుల్లోనో యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఇన్ని ఫోటోలు వస్తాయి, ఇన్ని వీడియోలు వస్తాయి. అరే హరి గారు మీరు అసలు గుర్తుపట్టలేకపోయినా ఇట్లా ఉన్నారు ఏంటండి అంటారు. అంటే మా దాంట్లో లేడీ గెటప్స్లో కొంతమంది ఉన్నారు, అంటే అందరు కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే వాళ్ళ తప్పనను, వినోద్ కానివ్వండి లేదా శాంతి స్వరూప్ కానీ, వీళ్ళు లేడీ గెటప్ ఎప్పటి నుంచి దీంట్లో నుండి బయటకు వచ్చిన చిన్న చిన్నగా లైక్ లేడీ లైట్గా ఉంటుంది, ఎక్కువగా ఉండదు. నాది అలా ఉండదు. అదేంటో అక్కడ స్విచ్ అక్కడ కూడా నేను అబ్బాయిగానే చేస్తాను, అమ్మాయిలో 99% చేయను. ఎన్నిసార్లు అంటారు నువ్వు చీర కట్టినప్పుడు నడక సరిగ్గా నడవరా, అమ్మాయిలే నాకు నడవ రాదు, నార్మల్గా నడుచుకుంటూ పోతుంటా. అది చాలామంది చెప్పారు నువ్వు లేడీ గెటప్ వేసినప్పుడు అమ్మాయిలా నడువు, లేడీ గెటప్ అమ్మాయిలా మాట్లాడు అంటారు. అవునా అంట, కానీ స్టేజ్ ఎక్కాక అది రాదు, నార్మల్ అబ్బాయిగానే మాట్లాడుతుంటా. సో అదైతే కొంచెం బాధాకరమే కదా. నాకు 9 years ఇదైనా మొత్తం అంతా వేస్ట్ అయింది అనుకుంటున్నావా? వేస్ట్ అయింది అనుకుంటున్నా అంటే అంత ఎక్కువగా అనుకోను, కొంచెం అనుకుంటాను అనమాట. బయట ఇప్పుడు గెటప్ ఈవెంట్స్ అయితే దానివల్లే వస్తుంది. ఇప్పుడు కూడా నేను ఈవెంట్స్ మానేసి నాకు రాక 3-4 months అయిపోయింది. కొన్ని రాకపోతే మంచిదే అనుకున్నాం. ఓకే, ఈవెంట్లు కూడా ఇప్పుడు నీకు గెటప్స్తోనే పిలుస్తారు కదా? గెటప్స్తో పిలుస్తారు. లేడీ గెటప్ ఎవరు అంటే హరికృష్ణ ఎవరు అనగానే తక్కువ ఫొటోస్ పంపిస్తా, ఓకే అంటారు. అప్పుడు ఓకే చేస్తే వెళ్తాను నేను. ఎంత ఇస్తారు నార్మల్గా ఈవెంట్లో? ఏంటో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా, వీళ్ళు 10K ఇస్తారు, ఒక 15K ఇస్తారు, వీళ్ళు 20K ఇస్తారు. ఇంకా ఫెస్టివల్స్ అట్లా వస్తే కొంచెం ఎక్కువ ఇస్తారు. ఓకే, అందులో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువకి వెళ్ళిపోవడం వల్ల అది కొంచెం ఇబ్బంది అయిపోద్ది. వాళ్ళు వేరే వాళ్ళు మీకు తక్కువకి వెళ్తున్నారు, మీకు ఎందుకంత ఇవ్వాలి అని అంటారు. ఇప్పుడు ఒక ఈవెంట్ 10,000 అనుకోండి, వైజాగ్ వచ్చింది, ఈరోజు నైట్ బయలుదేరాను నేను, 5 o'clock ట్రైన్ అయితే 5 o'clock వెళ్ళాలి. లేదు అంటే కనుక 10:30కి బస్సు ఉంటుంది, రేపు మార్నింగ్ వెళ్ళేసరికి 10:30 అవుతుంది. నైట్ ఈవెంట్ ఉంటుంది, నైట్ ఈవెంట్ చేసుకుని ఈవెంట్ అయితే 10:30, 11 అవుతుంది. ఆ నైట్ అక్కడే స్టే చేయాలి, ఎల్లుండి బయలు నాకు 4 days పోతుంది. అప్పుడు రోజుకి ఎంత పడుతుంది? నాకు 2,000-1,500 పడుతుంది. ఓన్లీ ఈవెంట్స్ కోసమే జర్నీ చేసేవాళ్ళు, లైఫ్ ఇలా ఎర్న్ చేసేవాళ్ళు అయితే నడిచిపోతుంది. నాలాంటి వాళ్ళకి సెట్ కాదు. ఎందుకంటే ఇక్కడ సీరియస్ చేసుకుంటే ఎంతో కొంత వస్తాయి కదా. అవును. మరి ఎందుకు బిగ్ బాస్ జబర్దస్త్ అనేది వదిలేసా? వదిలేయలేదు, వదిలేసినట్టే అంటే వదిలేయలేదు అంటే ఎలా చెప్పాలంటే 1.5 year అవుతుందండి సరిగ్గా వెళ్ళాక. నేను మనసు ఇరిగిపోయింది జబర్దస్త్ కోసం. నేను సీరియల్స్ కానీ చిన్న చిన్న సినిమాలన్నా రోజుకి ఒక మంచి అమౌంట్ వచ్చి వెళ్ళేటోడిని. జబర్దస్త్ అన్ని వదులుకొని జబర్దస్త్ తప్ప వెళ్ళాలంటే జబర్దస్త్ పిచ్చి నాకు, అంత దానిలో చేయాలి, దానిలో పేరు తెచ్చుకోవాలి అని. పేరైతే కొద్దిగా వచ్చింది, రాదని లేదు. దానివల్ల ఈరోజు కూడా నాకు ఇక్కడ రావడానికి కారణం కూడా జబర్దస్త్ మల్లెమాలే. కాకపోతే దాంట్లో వాల్యూస్ లేవు, ఒకప్పుడు ఉన్నంత వాల్యూస్ లేవు ఇప్పుడు. సీనియర్ అని జూనియర్ అని ఎవరికి లేదు. అందుకే ఇంకా మెల్లగా తప్పకుండా నేను. అంటే మీకు రెస్పెక్ట్ ఇవ్వలేదా? నాకు రెస్పెక్ట్ ఇవ్వాలని ఏం లేదు, ఒక తెలిసిపోతుంది. ఏం లేదండి, ఒక క్లియర్గా చెప్పిన, ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఎవరైతే ఫేమ్ ఉన్నారో, సోషల్ మీడియా ఎవరైతే వల్గరిటీ చేస్తారో, సోషల్ మీడియా ఎవరైతే అంటే ఇప్పుడు నేనే ఉన్నా సోషల్ మీడియాలో, ఇన్స్టాలో, నేను ఆర్టిస్ట్ కాదు ఏం కాదు, సోషల్ మీడియాలో ఒక ఇన్స్టాలో లేదా ఒక యూట్యూబ్లో ఏదో డ్యాన్స్లు వేసి అమ్మాయికైతే అమ్మాయిగా, అబ్బాయికైతే అబ్బాయిగా, అమ్మాయిల గురించి మాట్లాడితే ఇక్కడ అబ్బాయిల గురించి మాట్లాడుతున్నా, ఒకరిది ఏదో పిచ్చి పిచ్చిగా చేయడం, కింద బ్యాడ్ కామెంట్స్ పెడితే దానికి ఇంకోటి ఏదో బ్యాడ్ కామెంట్ పెట్టి దానికి ఇంకోటి బ్యాడ్గా అది హైలైట్ అయ్యి అది ఇన్స్టాల్ ట్రెండింగ్ అవుతుంటుంది. అటువంటి వాళ్ళని కొంతమంది షోస్ పిలుస్తుంటారు, అంటే వాళ్ళు వస్తే రేటింగ్ పెరుగుద్ది, ఈ పాత వాళ్ళని పెట్టుకుంటే ఏముంటుంది రేటింగ్ అని మమ్మల్ని తగ్గిస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీకు లేడీ గెటప్లు ఎవరు లేరు కదా జబర్దస్త్లో? ఇప్పుడు శాంతి స్వరూప్ ఉంటుంది, నేను 1 year ప్లస్ అవుతుంది. మొన్న 13 years సెలబ్రేషన్స్కి పిలిస్తే వెళ్ళాను, తర్వాత వెళ్ళా. ఎన్నిసార్లు లేడీ గెటప్ వేసుకొని అలా కూర్చునేవాడిని, ఉండేది కాదు. పొరపాటున ఉన్నా సరే 18లో పోయేటివి నా సీన్స్ కూడా. బాధ అనిపించేది, అరే దీనికోసం ఇంత చేస్తున్నానే, కనీసం స్క్రీన్లోనే కనపడిపోతే ఇంకెందుకు లాస్ట్ తప్పటి కొట్టు దగ్గర ఉంటున్నానే. అంటే కావాలని తీయరు, లెంత్ ఎక్కువ తీసేస్తారు, పెద్ద పెద్ద సీన్లే పోతుంటాయి. అలాగే అనుకోవచ్చు కదా, చేసిన సాటిస్ఫాక్షన్ కూడా అంత దూరం వెళ్ళడము, తుక్కు కూడా అండి స్టూడియో అంత దూరం వెళ్ళడం ఇబ్బంది అవుతుంది. ఎందుకులే ఇంకా తగ్గించేద్దాం, ఇంకా పిల్లలు కూడా పెద్దగా అవుతున్నారు, ఇంకా లేడీ గెటప్ ఇంకా ఎందుకు, ఈ షేవింగ్ చేసుకుని ఫేస్ అంతా మండిపోయి ఇట్లా మొట్టాలు ఎక్కువ వచ్చేసి చాలా ఘోరంగా అవుతుంది.
ఇంకా వాల్యూ కూడా లేదు. ఒకవేళ అది వాల్యూ వచ్చి ఉంటే దానివల్ల నాకేమైనా యూజ్ అయ్యి ఉంటే నేను చేసేవాడిని, కట్ చేసేస్తాను. ఇంక నేనే వద్దులేండి ఇంకా అనుకున్నాను. ఓకే. అంటే ఇప్పుడు మీరు ముందే రెడీ గెటప్లు వేసుకొని అక్కడ కూర్చుంటారా స్టూడియోస్లో? అలాగని కాదు, స్టార్టింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఉన్నప్పుడు అలా ఉంది. మీరు వెళ్ళి కూర్చొని రెడీ లేడీ గెట్ కన్ఫర్మ్ ఉండేవాళ్ళమే, అది వేరే అంటే అవసరమే తీసుకునేది. కానీ ఇప్పుడు అలా కాదంటే గెటప్ ఉంది. ఐ మీన్ ఎట్లా అంటే ఒక స్కిట్ రెడీ చేసుకుని ముందు రోజు రిహార్సల్స్ అనుకుంటాం, రెండో రోజు అనుకొని సడన్గా టైంకు మారిపోతుందన్నమాట. ఒక్కోసారి అరే వద్దులేరా, సరే ఎలాగో గెటప్ వేసుకో, సరే రా అంటారు. ఒక మంచి శారీ, దానికి ఒక బ్లౌజు, దాని డిజైన్, బ్యాంగిల్స్ అన్నీ వేసుకుంటాం. స్టేజ్ ఎక్కుతాం, చేస్తాం. ఒక డైలాగు 2 డైలాగులు ఉంటాయి, ఇలా డైలాగ్ కూడా లేకపోవచ్చు, చిన్న ఎంట్రీ ఉండొచ్చు, చేస్తాం. కట్ చేస్తే నెక్స్ట్ షెడ్యూల్లో కానీ నెక్స్ట్ స్కిట్లో కానీ ఆ శారీ కానీ జ్యువెలరీ వేసింది అసలు వేయం. ఇంకోటి నేను ఇప్పటికొచ్చి నేను కానీ కొంతమంది శాన్ స్వరూప్ కానీ నేను కానీ కొంతమంది ఉన్నారు, వాళ్ళు కంపెనీ మేకప్ కానీ కంపెనీ కాస్ట్యూమ్స్ కానీ అసలు ముట్టుకోం, మా సొంతవే. దాని మీద డబ్బులు, మాకు స్కిట్కి ఇచ్చే డబ్బులు కన్నా ఈ కాస్ట్యూమ్స్కి ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ మేము బాగా కనబడితే మాకు ఈవెంట్స్లో ఆ నేమ్ వస్తుంది, దానివల్ల మేము క్యాష్ చేసుకోవచ్చు. కానీ మా ప్లానింగ్ మాకు ఉండదు. ప్లానింగ్ అంటే మా అందరూ అనుకునేదే. అక్కడ వాడిని కొంచెం ఉతికి రావచ్చు, ఉతుక్కొని రావచ్చు, ఎవరు వేసుకొని రావచ్చు, లేనిపోయిన రోగాలు రావచ్చు అన్నట్టుగా కూడా అనుకుంటాం. ఆ కాస్ట్యూమ్ వల్ల యూజ్ కాదు. ఎంత బాధపడతానంటే అరే దీనికోసము ఒక శారీని తెచ్చుకొని దాన్ని డిజైన్ చేసుకొని, బ్లౌజ్ తెచ్చుకొని దాన్ని డిజైన్ చేసుకొని, ఇంట్లో ఒకసారి వేసుకొని అన్ని చేసి పెట్టుకుంటాం. ఈ బాధలు ఎవరికి తెలుస్తాయండి? ఎవరికి తెలియదు. అక్కడికి వెళ్తే స్కిట్లో ఉండదు, లేకపోతే శారీ ఉంది కదా రేపు పొద్దున్న టెలికాస్ట్లో ఉండదు, అది పోయినట్టే కదా. ఇది ఇలా చూసాను, చాలా పడ్డా. సింపుల్గా చెప్పాలంటే మా వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళు కష్టపడి వచ్చారనుకోండి, అవకాశం ఇవ్వండి, నేనే కాళ్ళు కన్న పెట్టమ్మా మీరు ఇంత కష్టపడి వచ్చారు అనుకుంటా. ఏదో ఇప్పుడు ఇన్స్టాల్ రీల్స్ ఉన్నాయండి, ఇదైతే ఒక పాయింట్, అంటే సంబంధం లేని విషయం అనుకోండి, చెప్తున్నా మీకు. ఇన్స్టాలో ఇప్పుడు నేను రీల్స్ చేస్తాను, 100 కాదు 200 టేకులు చేసుకుని బాగా ఇట్లా కొట్ట, లేదంటే ఎడిటింగ్ అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు. ఒక ఆఫీస్ కానీ ఒక జబర్దస్త్ కానీ అవకాశాల కోసము కుక్కలు తిరిగిన రోజులు ఉన్నాయి. మేము తిండి లేకుండా తిరిగిన రోజులు ఉన్నాయి. చాలా మంది మాట తిండి లేకుండా ఎందుకంటామంటే బయట కొనడానికి ఒకప్పుడు డబ్బులు ఉండేటివి కాదు, ప్లస్ అక్కడికి వెళ్తే వాళ్ళు లిమిటెడ్గా ఫుడ్ ఉంటుంది, టోకెన్స్ కొంతమంది సరిపోతే కొంతమంది సరిపోయేటివి కాదు. అలాగే ఎన్నిసార్లు నేను పస్తున్నాను నాకు తెలుసు. నా జర్నీలో మోహన్ లేడీ గెటప్ ఉన్నాడు, వాడికి తెలుసు. ఎందుకంటే వాడు ఒకప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో అవకాశం వెయిట్ చేశాడు, ఎవరో ఒకరు టోకెన్ ఇస్తే ఆ టోకెన్ వీడు తీసుకునేవాడు, ఇంకొకటి ఎక్స్ట్రాకి నాకు కూడా టోకెన్ ఇచ్చేటాడు, తినేవాళ్ళము. ఎందుకంటే స్టూడియోస్ దగ్గర బయట ఫుడ్ అమ్మేవాళ్ళు కాదు, అమ్మకపోతే వెళ్ళి కొనుక్కొని తినడానికి ఎక్కడికి వెళ్తాం? పోనీ ఎంత దూరం మనకు 1/2 కిలోమీటర్ వెళ్ళొద్దా అంటే వెళ్ళొచ్చు, మళ్ళీ రిహార్సల్స్ అంటే మేము లేకపోతే అరే నువ్వు లేవు కదా ఇందాక అడిగాము అని కూడా అంటారు అని బాధతోని మేము తినకుండా ఉండేవాళ్ళం. డబ్బులు లేక దాని గురించి కాదు, తినకుండా ఉండి కొంచెంసేపు చూద్దాం, ఒక 1 అవర్ చూద్దాం, ఒక టీంని రిటర్న్ వెళ్తే ఆ గ్యాప్లు తినొద్దాం, ఇక్కడ టోకెన్ లేదు అని ఉండేది. దానివల్ల పోయినాయి. ఇన్ని కష్టాలు పడి ఇన్ని చేసి మేము జబర్దస్త్కి వచ్చి జబర్దస్త్లో మాకంటూ చిన్న స్థాయి తెచ్చుకుంటే నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళని ఇన్స్టాలో అక్కడక్కడ హైలైట్ అని తీసుకొచ్చి వాళ్ళకు రూమ్స్ ఇచ్చి రూమ్ మీద పెద్ద నేమ్లు రాసి పెట్టుకొని మాకేమో ఒక 4 కలిపి ఒక రూమ్ ఇవ్వడము, అలా చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది అండి, మనసు బాధ అనిపించదా? ఒక స్థాయి ఉన్న వ్యక్తి ఎప్పటి నుంచి ఉన్నారు కదా, వీళ్ళకి ఇవ్వండి వాల్యూ, మాకు రూమ్ ఉండదు మాకు అంటే బాధ అనిపిస్తుంది. అంతే, ఇది కంప్లైంట్గా చెప్తున్నా. ఇటువంటి కానీ చిన్న చిన్న విషయాల్లో నేను చాలా హట్ అయ్యేది. నాకు ఆత్మగౌరవం ఎక్కువ, ఆత్మవిశ్వాసం ఎక్కువ. మా అమ్మ నాన్నగారు నాకు చదువు ఇది చేయించలేదు, కానీ మా అమ్మ నాన్న మాకు మంచి వాల్యూస్లో పెంచారండి. చదువు ఒక్కటి ఇవ్వలేదు తప్ప సంస్కారం విషయం 100% ఇచ్చారు వాళ్ళు. ఇది ఇలా ఉండారే, ఒకరిని తిండి లేదు ఎవరి దగ్గర అడగొద్దు, పస్తుండు, ఆకలి బాధ నీకు తెలిసి నీకు ఒక మైండ్లో బుద్ధి వచ్చి రేపు పొద్దున ఆకలి ఉండొద్దు అని, రేపు నీ పెళ్ళి నీ పిల్లం నీ పిల్లలకో వాళ్ళకి ఒక ఇది చేస్తాను ధైర్యం చెప్పేవాళ్ళు. అటువంటి దీనిలో బతికినోడిని మా కుమ్మే తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అయినా కూడా అనుకొని మింకొని వెళ్ళిపోయేటోడిని. ఈ విషయాలు ఇంట్లో చెప్పకుండా వాళ్ళు చెప్పకుండా ఉండేవాడిని. ఒక స్థాయి ఇచ్చిన తర్వాత కొంచెం అవకాశం ఒకప్పుడు ఇలా తిట్టారమ్మా, ఇలా తిట్టారమ్మా మమ్మీకో మా డాడీకో, లేదా మా డాడీ తక్కువ కానీ మా వైఫ్ చెప్పుకొని ఫీల్ అయ్యి చూసి ఇవన్నీ చెప్పలేదు. అప్పుడు ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయి కాబట్టి నేను మర్చిపోయామని అనుకున్నాను. కానీ అలాంటి వాళ్ళంతా ఇంత కష్టపడి ఇంత వచ్చినవా ఇప్పుడు అందరు మేనేజర్లు మారిపోయారు, డైరెక్టర్లు మారిపోయారు, అందరూ మారిపోయారు. తెలిసే ఉంటుంది వీళ్ళు ఇంత కష్టపడి వస్తున్నారు, కానీ వీళ్ళు మమ్మల్ని తక్కువ చేయడం వల్ల. అదే ఒక రోజు షూటింగ్ ఉంటే మనకి హ్యాపీ ఉంటుంది కదా, రోజు ఎన్ని కష్టాలు పండగ ఉంటుందండి. పండగ ఇంత పండగ ఉంటుంది తెలుసా అండి. మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయము నేనే ఓన్కి ఒక వీడియో పెడదాం అనుకున్నా రీల్ లాగా.
రీసెంట్గా రాజాసాబ్ రిలీజ్ అయింది ప్రభాస్ గారు. ఆ సినిమా రిలీజ్ అయినా అంటే రేపు పొద్దున్న రిలీజ్ అయినా నైట్ అది బెనిఫిట్ చేయడం అని చూసి కొంతమంది చెత్త ఓపెన్ చెప్తున్నా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఒక వీడియో పెడతారు, సినిమా ఇట్లా ఉంది అట్లా ఉంది ఇట్లా ఉంది ఇట్లా ఉంది అని చెప్పి దాని తగ్గట్టు థంబ్నెయిల్స్ కూడా చాలా చండాలంగా పెడతారు. ఆ సినిమాకి ఎన్నో కోట్లు పెట్టి తీశారు, అందులో ఎంతమంది ఆర్టిస్టులు పనిచేస్తుంటారు, ఎంతమంది టెక్నీషియన్స్ పనిచేస్తుంటారు, వాళ్ళందరికీ ఎన్ని రోజులు ఫుడ్ వచ్చి ఉంటుంది. ఆ బొక్కగాడు 4 సంవత్సరాలు తీసాడంటే ఈ బొక్కలో సినిమా అని అన్నాడు. 4 సంవత్సరాల నుంచి ఎంతమంది జూనియర్ ఆర్టిస్టులు కానీ, ఎంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఎంతమంది నాలాంటి చిన్న ఆర్టిస్టులు కానీ చేస్తుంటారు, ఇన్ని రోజులు మాకు ఫుడ్ వచ్చి ఉంటుంది. అదెందుకు ఆలోచించరు? అలా తిట్టకూడదు కదా. నీకు నిజంగా దమ్ముంటే నువ్వు అటువంటి సినిమా తీయు. ఈ రోజుల్లో సినిమాలు యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ నీ చేతిలో మొబైల్ తీసుకొని పెట్టొచ్చు. రివ్యూ ఇచ్చే హక్కు ఎవరు ఇచ్చారని అడుగుతా నేను. మీరు రివ్యూ నిరుద్దాం 100% చేద్దాం. మా ఇంట్లో మా పిల్లలు వాళ్ళు ఏదైనా ఒక సినిమా చూస్తారంటే మా వైఫ్ కూడా ఈ సినిమా చూడొద్దు అది బాగాలేదంటే అని అంటారు. ఇట్లా వెంట రివ్యూస్ చూసినట్టు నాకు చెప్పకు. సినిమా నచ్చితే వెళ్దాం, ఒక హీరో అభిమానం మీద వెళ్దాం, చూద్దాం బాగుందా లేదో తర్వాత సంగతి. నీకు నచ్చలేదు అనుకో, నాకు నచ్చలేదండి అంట. శివ అందరికీ నచ్చక్కర్లేదు, కొంతమందికి నచ్చుతాడు. హరికృష్ణ అందరికీ నచ్చక్కర్లేదు, కొంతమంది నచ్చుతారు. నన్ను 100 మంది తిట్టొచ్చు, 10 మంది పొగడొచ్చు, పక్కన పెట్టి నేను శివ తెలుగున్నా శివ నా తెలుగున్నా నాకు కావాలంటాను. సినిమా నాకు నచ్చొచ్చండి. రాజసాబ్ కొంతమంది నచ్చింది, నువ్వు నచ్చలే అంటే ఇప్పుడు నేను వెళ్ళలేదు సినిమాకి. ఒక మాట, మా పిల్లలకు ప్రభాస్ అని చాలా ఇష్టము, నేను ఆయన అంటే నాకు అభిమానమే. వెళ్దాం అనుకుంటే మా వైఫ్ అంతా సినిమా బాగా డబ్బులు దండగా ఎందుకు వెళ్ళడం అనింది. దానివల్ల ఆగిపోయాం కదా. మా నలుగురి వల్ల 200 300 వచ్చే ఒక ఇన్కమ్ ఇలా ఎంతమంది పోతుందండి. కొన్ని కోట్ల మంది సినిమాకి వెళ్ళరు. ఎవరి క్లాస్ అండి? ఇండస్ట్రీ ఉన్న వాళ్ళ క్లాస్ కదా, ప్రొడ్యూసర్ క్లాస్ కదా. వీళ్ళు ఎందుకు అంత ఓవర్గా చెప్పడం అంటే ఇప్పుడు ఏమైందంటే సోషల్ మీడియాలో ప్లస్ ఆర్ మైనస్ ఐ నీడ్ టు గో, ఎక్కడన్నా తెర ముందు కనపడిపోవాలి, నేను హైలైట్ అయిపోవాలి. రేపు పొద్దున ఎవడైతే సినిమా బాగాలేదు అంటారో వాడికి మళ్ళీ కెమెరా పట్టుకెళ్ళి వీళ్ళు కూడా తీసుకెళ్ళి ఆడికి ఇంత మైక్ ముడ్లో పెట్టి నా మంచి మాటలు రాదు. ఎందుకంటే చాలా రివ్యూన కోపం పెట్టి ఆడు ఇంకా గుచ్చి అడుగుతాడు, ఆడు ఇంకా ఓవర్ యాక్టింగ్ అది ఇది అని చెప్తాడు. ఎందుకు అంత రెచ్చగొడతారు జనాల్ని? ఎందుకు వాడు రెచ్చగొట్టి బ్యాడ్ వర్డ్స్ యూస్ చేసి ఆ సినిమా గురించి బ్యాడ్గా చెప్పిన వాడిని ఎందుకు మళ్ళీ చేస్తారో నాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నార్మల్గా మీరు ఒక సినిమాకి వెళ్ళాలి, సినిమా వెళ్ళే ముందు ఎలా ఉంది ఏంటి అని చూడరా? ఇప్పుడు కొంతమంది హీరోని చూసి వెళ్తారు, కొంతమంది డైరెక్టర్ని చూసి వెళ్తారు, కొంతమంది స్టోరీ విన్నారు అని కొంతమంది వెళ్తారు, కొంత రివ్యూస్ చూసి వెళ్తారు, కొంత రివ్యూస్ చూసి వెళ్ళకుండా కూడా ఎక్కువ మంది ఉన్నారు. రివ్యూస్ చూసి వెళ్ళకుండా చాలా మంది ఉన్నారు. 100 మందిలో 90 మంది ఈ మధ్య రివ్యూస్ చూసి వెళ్ళట్లేదు. ఒకప్పుడు అలా ఉండేది కాదు కదండి. వాళ్ళ డబ్బులని వాళ్ళకి రావాలి కదా. ఒక సినిమా వాడిగా చెప్తున్నా, ఇది సంవత్సరానికి ఉన్నా చెప్తున్నా. ఎందుకు నీకు ఎవరిచ్చారు హక్కు? రివ్యూ ఇచ్చే హక్కు ఎవరిచ్చారండి? ఎవరు దేని గురించి మాట్లాడు. సినిమా బాగాలేని చెప్పవచ్చు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా. ఇంకా వాడి ఒపీనియన్ని పబ్లిక్లో పెడుతున్నారు అంతే. కానీ బేసిక్గా అలా పెట్టకూడదు. అలా అంటే ఎవరంటే సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఆ వాల్యూస్. ఇది మనం ఇంత కష్టపడి చేసాం, మనం ఇది చేసాం కాబట్టి ఆ కష్టం అంతా సినిమా చేసే వాళ్ళకి తెలుస్తుంది, అందులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. రివ్యూ ఇచ్చే వాళ్ళకి తెలియదు కదా. ఒక్క సెకండ్లో చెప్తాడు. ఇంకో విషయం చెప్పరా మీకు, ఆ రివ్యూ ఇచ్చిన ఎదవ కూడా పూర్తిగా సినిమా చూడు, బయటికి ఏం మాట్లాడాలి ఇదే టెన్షన్ ఉంటాడు. సినిమా పెట్టాడు మైండ్, బయటికి వెళ్ళి ఏం మాట్లాడాలి, ఎవరికి ఎలా చెప్పాలి, ఎలా హైలైట్ అవ్వాలి అని. ఇంకో దరిద్రము, ఇంకొక అరాచకం ఏంటంటే అట్లా చెప్పిన ఎదవల్లో కొన్ని ఎదవలకి మళ్ళీ సినిమాలో అవకాశాలు ఇస్తారు. అవునా కదా? అదే అర్థం కాదు. అంటే ఆడికి అవకాశం రివ్యూ చెప్పడం మానేస్తాడనా, లేకపోతే ఆయన ప్రోత్సహిస్తున్నాడు ఆయన? చెప్పండి. అవునా కదా? ఇలా అందులో చెప్పిన వాళ్ళు కొంతమంది వేసి అవకాశాలు ఇస్తారు, వాళ్ళకి కొంతమందికి హైలైట్ చేస్తారు, అవి చేస్తారు. అందుకే జనాలు కూడా ఒక దీనిలో ఉంటారు. ఇప్పుడు కొన్ని షోస్లో కూడా చూస్తున్నా, వాటిలో కూడా ఎవరైతే పచ్చి బూతులు మాట్లాడతారో వాళ్ళనే పిలిచి అవకాశం ఇస్తారు, ఎవరైతే అక్రమ సంబంధాలు పెట్టిన వాళ్ళని పిలిచి అవకాశాలు ఇస్తారు. అంటే ఇంకెందుకని? ఇంకెవరు లేరా అండి? ఆర్టిస్టులు లేరా, లేకపోతే మనుషులు లేరా, మంచి మనుషులు లేరా, సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు లేరా, లేకపోతే మంచి సోషల్ మీడియా మంచి చెప్పేవాళ్ళు లేరా? వాళ్ళని హైలైట్ చేయరు. బాధ అంటే ఫస్ట్ టైం ఈ ఇంటర్వ్యూలో నేను చెప్తున్నాను. ఇప్పుడు దాకా నేను ఎందుకంటే నేను కాంట్రవర్సీకి వెళ్ళేవాడిని కాదు. నాకు ఎందుకు నా బతికే నాకు సరిగ్గా లేదు, నా వెనకే నాకు సరిగ్గా లేదు. కానీ కొన్ని చూస్తే అంత బాధ అనిపిస్తుంది. నేను ఒక్కడనే కూర్చొని నాకు పిచ్చి అంటే స్పైక్ అయిపోయినట్టు అయిపోతుంటాను. అంత ఘోరంగా ఉంటుంది. మొన్న ఒక ఆవిడ ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఇబ్బంది ఓఆర్ఎస్ని బంద్ చేయించింది. దాని గురించి ఎక్కడ న్యూస్లో వచ్చిందండి?
ఎవరో చిన్న పోస్ట్ పెడుతున్నారు తప్ప ఒక్క యూట్యూబ్లో కానీ ఎక్కడన్నా ఆవిడ ఇంత మంచి పని చేసిందని చెప్పారా? చెప్పరు. నేను చెప్దామంటే అనుకుని నాకు వివరం తెలియదు, నాకు అంత చదువు రాదు, నేను ఒక 20-30 సార్లు చదివితే నేను మైండ్లో ఎక్కించుకోగలుగుతాను. అట్లా ఆవిడ అంత చేసిన అటువంటి వాళ్ళని తీయరు. ఏవో చిన్న చిన్న విషయాల్లో వాటిలో ఈ వల్గారిటీ వాళ్ళని పట్టుకొని చేస్తుంటారు. మీకు టీవీ షోస్ ఇవి ఉంటాయి. ఒకానొక టైంలో లేడీ గెటప్లు కానివ్వండి, లేడీ గెటప్లు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు సినిమాల్లో చాలా తక్కువ చేశారు. సినిమాలు తక్కువ అంటే కాదు, నేను సినిమాలు ఎక్కువే చేసి చెప్పాలంటే. ఏం చేశారు? నేను మాస్టర్ మూవీ పెళ్ళైన కొత్తలో చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్ట్, మిర్చి ఒక మ్యారేజ్ సీన్లో ఉంటా జూనియర్ ఆర్టిస్ట్గా. ఇంకా చాలా ఉన్నాయి, అంటే చిన్న చిన్న సినిమాలు, అంటే పెద్ద పెద్ద సినిమా చిన్న చిన్న క్యారెక్టర్లు నావి. జూనియర్ ఆర్టిస్ట్ ఫస్ట్ క్యారెక్టర్స్ కోసం తిరిగేవాడిని. నేను ఉండేది గౌతమ్ నగర్, ఫతేనగర్. అక్కడ నుంచి శారది స్టూడియోకి నడుచుకుంటూ వచ్చేవాడిని క్యారెక్టర్స్ కోసం అని. ఆ జూనియర్ ఏజెంట్ ఇది పట్టి ఏదో ఒకటి జూనియర్ ఏంటి సీన్ తెలియదు నాకు. ఏ బండేసా బండి ఎక్కిపోవడము, సాయంత్రం 100-150 ఇచ్చేటోళ్ళు పట్టుకొని వెళ్ళిపోవడము, లేదంటే కొంతమంది ఇచ్చేవాళ్ళు కాదు, అలా చేసుకునేవాడిని. అలా చేస్తుంటే ఇంకా నేరాలు ఘోరాలు, బలగం రూపం అన్నారు కదా, ఆవిడ ఫస్ట్ వచ్చినప్పుడు నా బండి మీద కూర్చొని ఒక లవ్ మ్యారేజ్ చేపిస్తాం అన్నమాట చిన్న బచ్చని. అది ఇంకా డాన్స్ 2001 డాన్స్ ప్రోగ్రామ్స్. ఆ డాన్స్ ప్రోగ్రామ్ కూడా అప్పుడే నా ఒక కరెక్ట్ నా ఎంట్రీ. డాన్సరా? అప్పుడు డాన్సర్ ఏం కాదు, డాన్స్ నేర్చుకునేవాడు ఒక దగ్గర ఫతేనగర్లో సతీష్ రాజ్ మాస్టర్ అని ఉన్నారు. ఆయన దగ్గర మా తమ్ముడు నేను డాన్స్ నేర్చుకునేవాళ్ళు. మేము వర్క్ చేసుకొని సాటర్డే సండేలో సరదాగా వెళ్ళి డాన్స్ నేర్చుకునేవాళ్ళు. నేర్చుకున్నప్పుడు మా ఇంటి దగ్గర వినాయకుడిని పెట్టుకొని మేము రికార్డింగ్ డాన్స్ చేస్తున్నాము అంటే చందాలు వస్తాయని అందరు చందాలు ఇచ్చారు. అయితే మా డాన్సర్లో ఒక అమ్మాయి, 2-3 అమ్మాయిలు ఉండేవాళ్ళు. అమ్మాయి ఇట్లా డాన్స్ చేద్దాం సరదాగా, నాకు చేద్దాం అన్నారు. కరెక్ట్ స్టేజ్ వేసి డాన్స్ చేసే టైంలో అమ్మాయిలు వాళ్ళ మదర్స్ వచ్చి రోడ్ల మీద డాన్స్ చేయడానికి ఎలా కనిపిస్తున్నాను మా పిల్లలని పట్టుకెళ్ళిపోయారు. అయ్యో ఎట్లా ఒకరి పాటలు అనుకున్నాం కదా ఎట్లా అని చెప్పి నాకు ఐడియా వచ్చి, మాకు అక్కుంటే ఆమె లేడీ డ్రెస్ వేసుకొని ఒక బ్లాక్ షర్ట్ కట్ చేసి విగ్లా సెట్ చేసుకొని చేసాం. అది బాగా వచ్చింది. నేను అమ్మాయిలా కొంచెం చేసాను చేయడం హైలైట్ అయింది. ఆ జనాల్లో ఒక ఈటీవీ కెమెరామెన్ చూశారు. చూసి బాబు నీ పేరు ఏంటి అంటే ఇట్లా హరికృష్ణ అంటే, ఓకే ఇట్లా ఈటీవీ వాళ్ళు ఆడిషన్ స్టార్ట్ అవుతున్నాయి, శారదృష్ణ వస్తా అంటే ఎక్కడ సార్ అదంటే అమీర్పేట దగ్గర అంటే వస్తారని మా మమ్మీ వాళ్ళు చెప్పుకుంటే వెళ్ళి చూస్తే సెలెక్ట్ అయ్యా. వాళ్ళు ఏంటి డిఫరెంట్గా చేయండి అంటే మా డ్యాన్స్ ట్రూప్లోకి తెలిసిన అల్లు రామలింగలాగా వేసేవారు. సో ఆయన త్రూ వెళ్తే వాళ్ళు నచ్చినారు, ఏదో బాగుంది కదా అని తీసుకున్నారు. 3 times ఫస్ట్ విన్నారు, ఉదయ్ భాను గారు యాంకర్. నాకు అది హ్యాపీ అనిపించింది. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఇంట్రెస్ట్ చిన్నప్పుడు ఇంట్రెస్ట్, ఇంకా వద్దాం ఇంకా మా మమ్మీ వాళ్ళు తెలియకుండా జాబ్కి పని చేసేవాడిని. ఆ పని చేస్తూ అప్పుడప్పుడు డ్యూటీకి వెళ్ళకుండా పరిగెట్టాడు ఇక్కడికి. పిచ్చితోనే ఇది బాగా ఇప్పటికే పిచ్చే ఉంది కదా. ఉంది ఇప్పటికన్నా మంచి ఒక కమెడియన్గా చూడంగానే అబ్బా అన్నట్టు అనిపించాలని కోరిక. అందుకే అన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఇండస్ట్రీ వల్ల. చాలామంది నాతో వచ్చిన వాళ్ళు, నాతో జర్నీ చేసిన వాళ్ళు ఈ మధ్య జబర్దస్త్లో చూస్తున్నా కదా, అన్ని రోజులు ఓపిక ఎవరు ఉండరు ఇండస్ట్రీలో. చూడండి ఎవ్వరు కూడా పూర్తి రోజులు ఉండరు, దాని మీద ఉన్న వాళ్ళకే ఉంటుంది. నాకు ఒక ఆశ ఏంటంటే ఎప్పటికైనా కల్లమ్మ తల్లి తన హక్కును చేర్చుకుంటుంది కదా అని ఒక ఆశ. చాలామంది మధ్యలోనే వెళ్ళిపోతారు. కొంతమంది ఎవరు ఊర్లో అంటారు, నువ్వు చూడండి తెల్లగొన్న ఎర్రగొన్న మహేష్ బాబు అని వచ్చేస్తారు బస్ ఎక్కి పాపం. ఇక్కడికి వచ్చి 2 నెలలు 3 నెలలు చూస్తారు, తర్వాత అర్థమైంది వద్దురా బాబు అని వెళ్ళిపోతారు. ఉండలేరండి, ఓపిక ఉండాలి. నన్ను ఎంతమంది అంటారంటారు, నీకు ఎంత ఓపిక 2 సంవత్సరాల నుంచి ఉన్నావు, ఇప్పటికీ నీకు ఎటువంటి పొగరు లేకుండా ఎటువంటి ఇది లేకుండా అలానే ఉంటా అంటారు. ఉందాం ఒక రోజు అంటే వస్తుందని ఒక అంటే. కానీ లేడీ గెటప్లకి నార్మల్గా ఒకప్పుడు వాల్యూ ఇచ్చేవాళ్ళు కాదు కదా. సూపర్ వాల్యూ ఇచ్చేవారండి. లేడీ గెటప్స్కి ఎంత వాల్యూ ఇచ్చేవారు, మా కష్టాన్ని గుర్తించేవారు. ఎవరు? డైరెక్టర్స్ కానీ టీమ్ లీడర్స్ కానీ. ఒకప్పుడు రోజా గారు, నాగబాబు గారు వాళ్ళు కూడా అనేవారు, 4 పిల్లర్స్లో మీరు అంటే, నేను అప్పుడు లేను, అప్పుడు చెప్పిన శాంతి స్వరూపు, వినోదిని, తర్వాత పవన్ ఒక లేడీ గెటప్ ఉండేవాడు, తర్వాత మోహన్ తర్వాత నేను వచ్చేవాడు అంటే అనేవారు. లేడీ గెటప్స్ మంచి వాల్యూ. లేడీ గెటప్ ఒకసారి అనుకోకుండా వేస్తారు లేడీ గెటప్. అన్ని జబర్దస్త్ తిరుగుతా ఉంటే ఇక్కడ లేడీ గెటప్స్ తప్ప అవకాశాలు లేవు అన్నారు. సార్ నేను ఒకప్పుడు లేడీ గెటప్ వేసానంటే, అలాగైతే కాదు నువ్వు గెటప్ వేసి చూపి అని అడిగారు. అప్పుడు నితిన్ భరత్ అని డైరెక్టర్స్ ఉండే, నిజంగా వాళ్ళు దేవుళ్ళు. వాళ్ళు వర్క్ అంటే వర్క్ అన్నమాట, ఎటువంటి ఎక్స్ట్రాలు ఉండవు, వర్క్నే చూస్తారు. నువ్వు కోటీశ్వరుడువా, రోడ్డు మీద నుంచి వచ్చావా, అవన్నీ సంబంధం లేదు. నీ దగ్గర టాలెంట్ ఉందా ఇస్తాం, లేదా లేదు. వాళ్ళు అవకాశం కోసం 3 సంవత్సరాలు తిరిగా జబర్దస్త్ కోసం, ఇసుగొచ్చేసి మానేసి కొన్ని రోజులు.
అప్పుడు రచ్చరావు అనేటోడు ఏరా వచ్చేటోడు ఎందుకు మానేసి, అప్పుడు రచ్చరావు గారు టీమ్ లీడర్ అనమాట. ఎందుకు రావడం మన తిరిగి తెచ్చి రావాలి రా వస్తూనే ఉంటే వస్తుంది అని సరే అని మళ్ళీ స్టార్ట్ చేశాను. సరే ఇట్లా అయినా అవకాశం ఏం సార్ బతుకులాడితే అప్పుడు అసలు లేడీ గెటప్ వేసి చూద్దామని వేశారు. ఓకే చేసుకో అన్నారు. అలా 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 సెట్ అయ్యి నడిపించేసారు. అంటే లేడీ గెటప్లు మీ దగ్గర ఉన్న వాళ్ళందరినీ లైక్ ఇలా తేడా అని లేకపోతే అంటారు అది. మీరు అందుకే లేడీ గెటప్లు వేస్తున్నారు, మీ ఫీలింగ్స్ని అక్కడ లేడీ గెటప్లు వేస్తున్నారు తప్ప ఇదేం గెటప్ కావాలని వేయరు అని చెప్పి. ఎక్కడికి వెళ్ళినా అదే వస్తుంది శివ, మీకు తెలియదు ఏముంది. ఎక్కడికి వెళ్ళినా అదే మాట అంటారు. తేడా ఎవరు ఉన్నారండి? అక్కడ ఎవరు లేరు. కొంతమంది ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు చేంజ్ అయ్యారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారు. కానీ మ్యాక్స్ లేడీ గెటప్లు అందరూ అలానే చేంజ్ అయిపోయారు కదా. అలాగే ముగ్గురు శివ, చిన్న సాయి, పెద్ద సాయి అంటే ప్రియాంక సింగ్, తన్మయ్, ఇంకెవరు ఇవ్వలేదా అంతే. కాకపోతే ఈ వినోద్ని కానివ్వండి, శాంతి సరే కానీ వీళ్ళు ముందు నుంచి జబర్దస్త్ స్టార్ట్ నుంచి లేడీ గెటప్స్ ఉండడం వల్ల వాళ్ళు అవే ఇంకా రెగ్యులర్గా ఉండే 2-3 టీంలు వచ్చేసి రెగ్యులర్ చేసుకోవడం. వాళ్ళు అదే దీంట్లో ఇప్పుడు అదే ఫేమ్లు ఉన్నారు కాబట్టి జనాలు అనుకుంటారు. కానీ ఎవరేంటి వినోద్ మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు. మోహన్ మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు. మీకు మ్యారేజ్ అయింది? నాకు అందరికన్నా ముందు లేడీ గారు నాకే ఫస్ట్ అయింది. ఫస్ట్ కొమరం ఉన్నాడు. అలాగే వాళ్ళ ఫీలింగ్ అంత అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు అది కాదు, నార్మల్గా ఆ గెటప్లో ఉండి మనం అలా యాక్ట్ చేస్తున్నప్పుడు కొంచెం కొంచెం మారిపోవాలి, ఇలా ఉండిపోవాలనే ఫీలింగ్ స్టార్ట్ అవుతాయి అంటారు బ్రో. నేను నార్మల్గా కొంతమందిని అంటే నేను కొంతమంది అదే లైక్ చెప్తా ఉంటారు కదా, చూస్తుంటే అదే దాంట్లో దూరిపోతారు. లైక్ ఎలా అంటే భరతనాట్యం నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఆవుబావ లేడీస్ శివశంకర్ మాస్టర్ గారు లాగా ఎలా వస్తాయి, లేకపోతే ఈ గెటప్లు వేస్తే కొంచెం అలాంటి ఫీలింగ్ అలాంటి అందులోకి వెళ్ళిపోతాం అని ఇలాంటివి నేను చాలా దగ్గర విన్నా. లైక్ అందువల్లనే వాళ్ళందరూ మారిపోవడం లేకపోతే ఇవన్నీ లేదండి. యాక్చువల్ ఏంటంటే మీరు అన్న దాంట్లో ఈ క్లాసికల్ డాన్సెస్లో ఆ ఆహ్వాలు అలాగే ఉంటాయి. శివశంకర్ మాస్టర్ గారు నాకు కొంతమంది భరతనాట్యం మాస్టర్లు తెలుసు, వాళ్ళు మ్యారేజే లీడ్ చేస్తుంటారు, పిల్లలు ఉంటారు అంత, కానీ వాళ్ళు కూర్చున్నప్పుడు కూడా ఇలా కూర్చునే వాళ్ళు. అంటే చిన్నప్పుడు ఆ డ్యాన్స్లో ఉండి 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 ఉంటే ఆ అలవాట్లన్నీ కూడా ఆహుభావాలు ఉంటాయి. కానీ వాళ్ళు అలాగైతే ఏం కాదు. నేను చూస్తున్నప్పుడు మేము ఆ ఫీల్డ్ ఉన్నాం, కంప్లీట్ లేడీ గెటప్. కొంతమంది ఉన్నారు నేను వాళ్ళు ఏంటంటే లేడీ గెటప్ వేసుకున్నా అంటే బయట షోస్లో వాటి చూసాం, ఇంట్లో నైట్ వేసుకుని ఉంటుంటారు. వాళ్ళు ఆ దీనిలో ఉంటారు, వాళ్ళు అంటే ఆ ఫీల్డ్లో ఉంటారు, నేను లేడీ అన్నట్టుగా ఉంటారు. బాగా ఎవరు వాళ్ళు ఇది. కానీ మా దాంట్లో చూసినట్టయితే ఇప్పుడు వినోద్ కానీ వాళ్ళు చెప్పినట్టు ఇందాక ఎవరు వాళ్ళ లైఫ్ మంచి లీడ్ చేసుకుంటున్నారు, అటువంటి ఏం లేవు. లైక్ అదే నేను ఎందుకు ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నా అంటే, నేను ఒక వీడియో చూసాను లైక్ ఇలా మీ గురించి మాట్లాడటం, లేడీ గెటప్స్ గురించి మాట్లాడటం. ఓకే, అర్థమైంది నాకు. మొన్న అంటే ఒక 2 months బ్యాక్ ఏం జరిగిందంటే, ఒక పర్సన్ పేర్లు ఎందుకులే కానీ వాళ్ళు కొద్దిగా ఒక వీడియో రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి మీ జబర్దస్త్ సంబంధించి వాళ్ళు లేడీ గెటప్స్, అందులో కొంతమంది పెళ్ళయ్యాయి, మీ పిల్లలు పుట్టారు, మీ మగోలిమి అని చెప్పుకొని బయట తిరుక్కుంటా ఏంటి జిట్లు పెంచుకుంటా చీరలు కట్టుకొని ఈవెంట్లు చేస్తున్నారు, మీకేం సిగ్గులు లేవరా, మా కమ్యూనిటీ వాళ్ళకి పరుగులు తీస్తున్నారు, సో అన్నారన్నమాట. అంటే నేను మనోళ్ళు కొంతమంది రియాక్ట్ అవ్వలే, నాకు చెప్తున్నా కదా, నాకు అది ఫైర్లో ఉంటాను నేను అయ్యా నేను మనోళ్ళు కొంతమంది పంపిస్తే నిన్ను అనలే కదా అన్నారు. ఎవరిని అక్కడ పేరు పెట్టానులే, అందులో నాకు పెళ్ళైన పిల్లలు ఉన్నారు, అలా మీకు పెళ్ళైన కన్నా మరి మీరెందుకు రియాక్ట్ అవ్వరంటే, ఎంతోమంది అంటుంటారు పట్టించుకోద్దాం, ఇలా పట్టించుకోవద్దు ఇంకొకరు అంటుంటారు. ఈ మధ్య సోషల్ మీడియాలో హైప్ అవుదామని ఇంకా చేస్తుంటారు, ఒక మాట అందాము క్లారిటీ వస్తుందని నేను ఒక కమెంట్ పెట్టా. కమెంట్ డిలీట్ చేసి నాకు ఫోన్ చేయన్నారు. నేను ఎందుకు ఫోన్ చేయాలి, నువ్వే నాకు ఫోన్ చేసి నెంబర్ చేసి చాలా ఘోరంగా తిట్టారు. నన్ను నా భార్యను కూడా తిట్టారు ఫోన్. నేనమ్మా నువ్వు ఒక దీంట్లో ఉన్న వ్యక్తివి, ఒక కమ్యూనిటీ వ్యక్తివి, నేను ఒక మాట అంటే మిమ్మల్ని అంటే ఏదో పాపాలు శాపాలు అంటారు, అవన్నీ పట్టించుకోను. నేను దేవుడని నమ్ముతాను, మూఢనమ్మకం నాకున్నాయి, కర్మను ఫాలో అవుతా. కానీ తిట్టకు, ఫస్ట్ మాట్లాడు. నువ్వు ఇష్టమైన తిట్టడం వల్ల కరెక్ట్ కాదు, మాట్లాడు. అంటే ఏంట్రా నీతో మాట్లాడేది, నేను అది గలీజుగా మాట్లాడు, కట్ చేస్తా మళ్ళీ చేస్తా, కట్ చేస్తా మళ్ళీ చేస్తా. 100 మందికి నా నెంబర్ ఇచ్చారు, రోజు ఫోన్ చేసి రాత్రి అంతా తిడుతానే ఉన్నారు వాళ్ళు నన్ను. మామూలుగా కాదు, ఒక రేంజ్లో అన్నీ రికార్డ్ చేస్తున్నాం. నాకు ఇంకో ఫోన్ నాకు తెలుసు, ఈ ఫోన్ రికార్డ్ చేస్తే ఐఫోన్ రికార్డ్ చేస్తే తెలిసిపోతే ఇంకో ఫోన్ రికార్డ్ చేస్తాను. నేను ఎవరికి పంపించిన వాళ్ళకే పంపించు. పంపిస్తే వాళ్ళు ఏం చేయాలంటే మీ ఇష్టం,
నాకు వీడియోనే తీయమని సారీ అని చెప్పాను, అంత ఇంకేం చేస్తారు, కొట్టడా గిట్టడా అవసరం లేదు, నా అంత ఇది నాకు లేదు, వాళ్ళు కొడతాను గిడతాను కూడా అనలేదు, చెప్తున్నా ఏం చూడండి. తర్వాత 2 రోజులు మనకు ఫోన్ చేస్తాను, సారీ తమ్ముడు, నేను అందరిలాగా అనుకున్నాను, నీ పద్ధతి వేరే, నువ్వు ఇది వేరే, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నువ్వు రికార్డ్ చేసావంట కదా మాకు తెలిసింది, అది తెలవడం ఏముంది, నేనేది అందులో ఎప్పటికీ చెప్తున్నామ్మా మాట్లాడి కానీ ఎక్కువ నేను బూతులు తిట్టా రివర్స్లో, నావి ఉన్నాయి అందులో, కానీ ఎవరు ఏమన్నారో తెలిసిపోతుంది, నువ్వు 10 మాట్లాడి నేను 2 మాట్లాడినప్పుడు నేను నిజంగా ఒక వేస్ట్ నా కొడుకుని అవుతానమ్మా అనగానే తను ఇదయ్యి సారీ ఇట్లా అని చెప్పి అన్నారు, కథం అయిపోయింది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటే ఎవరన్నా హైలైట్ అవ్వాలన్నా, ఎవరన్నా అంటే మంచిగా చెప్పినా హైలైట్ అవ్వచ్చు, చెడ్డగా చెప్పినా హైలైట్ అవ్వచ్చు. హైలైట్ అవ్వడం కోసం ఏదంటే అది అనేస్తున్నారు ఈ సోషల్ మీడియా. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది, పెట్టడము, ఒకరిని తిట్టుకోవడం, ఆ సంబంధం లేకుండా నాకు నీ మీద కోపం నువ్వు నాకు చెప్పు, నాకు కానీ నువ్వు ఈ సోషల్ మీడియాలో చెప్పి అందరినీ టార్గెట్ చేయడము, అందులో మా వాళ్ళు కొంతమంది దానికి రియాక్ట్ అవ్వకపోవడం అది తప్పు అంట. మీకు యూనిటీ ఉంటుందా మీ అందరికి? మీ అందరూ గ్రూప్ ఉందా? లేడీ గెటప్స్ అనేది అట్లా ఏముండదు, అంటే అలా మీరు సరదాగా ఫ్రెండ్లీగా గ్రూప్స్ పెట్టుకొని ఎప్పుడన్నా మేము కలిసేదైతే నేను రెగ్యులర్గా ఉండేది మోహన్ ఉన్నాడు, లేడీ గెటప్ మోహన్, రాఘవ టీంలో. అబ్బాయి ఒకప్పుడు చిత్రపురి కాలనీ ఉండేవాడు, తను జబర్దస్త్ అక్కడ షిఫ్ట్ అవుతుంటే అక్కడ ఇల్లు కాల్చేయమంటే రూమ్లో ఆడేటో పోతున్న వద్దురాని మోతీనగర్ ఏరియా దగ్గరలో, ఐ మీన్ అక్కడ ఒక దగ్గర చూసుకుని ఆడు అక్కడ ఉంటున్నాడు, ఆడు ఉంటే ఇద్దరం క్లోజ్గా ఉంటాం, మా ఇంటికి ఆడు వస్తాడు ఈయనంటే సరే అంతవరకే తప్ప ఇంకా మాకంటూ యూనిటీ అని, మాకంటూ కమ్యూనిటీ అని, కమిటీ అని అట్లా ఏం లేదు. షూటింగ్ ఎప్పుడు రిహార్సల్స్ ఉన్నప్పుడు ఇంతమంది కలిసేవాళ్ళు అందరూ సరదాగా దగ్గర లేడీ గెటప్ దగ్గర కూర్చున్నారా, ఎరా మీరు ఆడవాళ్ళ ముచ్చున్నారు సరదాగా అందరూ అట్లా ఉండేది తప్ప అలా ఏం లేదు, మాకంటూ గ్రూప్ సపరేట్గా అలాంటివి ఏం లేదు, అలా లేదు, మంచిగా కలిసిపోతాం. అంటే లేడీ గెటప్స్ వాళ్ళని నేను కొన్ని విన్నాను అనమాట, లైక్ అబ్బాయిలు మీకు కూడా ట్రై చేయడం, అది కామన్ అయిపోయింది, అంటే మీకు కూడా ట్రై చేయడం, మిమ్మల్ని గోకడము, మిమ్మల్ని పిలవడము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, అండ్ నాట్ మీరు గెటప్స్ మాకు వచ్చారండి, అది అందరికి వచ్చినవి. మీకు వచ్చిందా? ఇన్స్టాలో వాటిలో మెసేజ్ పెడుతుంటారు. అంటే ఇలాంటివి మీరు కూడా ఎదుర్కొన్నారు, కొంతమంది కొన్ని లేడీ గెటప్స్ వాళ్ళు కొంతమంది దగ్గరికి వెళ్తున్నారని కూడా నేను విన్నాను. అది నాకు తెలియదు, అంటే ఎలా తెలియదు మీన్స్ అంటే విన్నా, వాళ్ళు వెళ్తున్నారా లేదని నాకు క్లారిటీ విన్నారు కదా, విన్నా, అది నిజం చూస్తే కానీ నమ్మను, చూస్తే చెప్పగలిగా. అయితే అలాగా ఇలా విన్న దాంట్లో మీది కూడా నేను ఒకటి విన్నాను, అంటే మిమ్మల్ని కూడా ప్రయత్నించారు. అది చిన్నప్పుడు అండి, ఒకసారి చిన్నప్పుడు గెటప్ వేసినప్పుడు, అది 2023 తర్వాత ఒకసారి డాన్స్ ప్రోగ్రామ్ అయినప్పుడు నన్ను పట్టుకెళ్ళి, ఇప్పటికీ వెనక్కి గీతలు ఉంటాయి. 23 అంటే సారీ 2001 తర్వాత 3 or 4 ఏదో డేట్ అంత గుర్తులేదు. అప్పుడు ఒక ఏరియా హైదరాబాద్ ఏరియాలో ఉంటే పాట అంతా అయిపోయినాక తీసుకెళ్ళిపోతున్నాడు నన్ను తాగేసి ఉండి, ఒరే నాయన ఎక్కడ తీసుకుపోతున్నావు అంటే ఆ సాంగ్లో బావలు సయ్య అని సాంగ్ ఒకటి, ఇంకోటి ఏదో కాంటాలాగా అని సాంగ్, దానికి వేసి ఇలా కనుకోట్లా వేస్తుంటాం, అది చూసి నన్ను రెచ్చగొడుతుంది అమ్మ అది అని చెప్పి వాడు అంటున్నాడంట. మా వాడు ఒకడు ఉండే మాకు మేకప్ చేశాడు, వాడు ఏం చెప్పాడు కావాలని చెప్పి వీళ్ళు సరదాగా ఉండేవాళ్ళు కుర్రతనము, వాళ్ళు ఏం చెప్పేటాడు అన్న మొన్న నేను సాపు దిగిందన్నట్టు, అవునా వేస్తున్నట్టుగానే వాళ్ళు అనుకొని పాట అయింది, ఇలా తిరిగేసరికి చూస్తే నేను లేను, కాలు పై నుండి చూస్తే ఆడు భుజం మీద ఉన్నా నేను, ఆడు బాహుబలి ప్రభాస్ అంతెత్తున్నాడు, తీసుకపోతే అన్నాడు మొయ్యి అంటాడు, రాత్రి అర్ధరాత్రి 1 గంట 2 గంటలు వాళ్ళ పర్మిషన్ ఉండేది, జనాలు అలాగా అక్కడక్కడ ఉండేవాళ్ళు. ఆ ఏరియాలో వాళ్ళు కొంత పెద్ద సర్పంచ్ కొడుకులు అంట, ఒక ఏరియా పేరు చెప్పాలి, పట్ట కొడుతున్నాడు, అన్న అంటే ఏం మూసుకో ఏం మాట్లాడుతున్నావు, నన్ను రెచ్చగొడతావు నువ్వు, ఇప్పుడు దాకా చూసి నేను అంటే మా ఏరియాలో అమ్మాయిలు ఇదో నువ్వు నన్ను రెచ్చగొడతాను, నిన్ను ఎందుకు రెచ్చగొడతానన్నా నేను, ఈరోజు నీ పని చేస్తాను అన్నా, నేను అబ్బాయి అంటే అబ్బాయి ఊరుకో అని ఇట్లా నేను అమ్మాయి అని ఫిక్స్ అయిపోయాడు. ఎప్పుడు అబ్బాయి అని తెలిసింది ఆయనకి? ఆడ పొలాల గట్టులో తీసుకుపోయి అదే తుప్పల్లో పడేస్తాడు, ఇక్కడ బ్లౌజ్ చించిస్తాడు, ఇక్కడ గోర్లు అచ్చులుంటాయి, అన్నా నేనంటే అన్నా నేను అబ్బాయినా నా అమ్మాయిని కాదన్నా, నేను అది చూస్తున్నా మా వాళ్ళందరూ రావట్లేదు, అందరూ మేకప్లు తీసుకొని బిజీలో ఉన్నారు ఎక్కడో రూమ్లో, అంటే రారే అప్పుడు ఫోన్ సిస్టమ్లో అవి ఏం లేవు. తర్వాత అన్న నేను అబ్బాయిని అమ్మంటే ఎవరో అరుస్తుంటే వినపడింది, అన్నా ఏం చెప్పారు గట్టిగా బాగా గట్టిగా అరిస్తారు కాదు లేచిపోయి తిట్టాడు అన్న, మేము అబ్బాయి గారిని అంటే అవునా సరే సరేలే అని లాస్ట్లో అబ్బాయిని అయితే ఏంటని కూడా అన్నాడు. తర్వాత జరిగిందంతే, తర్వాత అట్లా జరిగాయి, అప్పుడు ఉండింది, ఇప్పుడు అంటే తెలిసిపోయింది, కాకపోతే కరెక్ట్ తెలిసి కూడా అడుగుతున్నారు.
అది కామన్ అయిపోయింది. బైసెక్సువల్ అనేది ఈ రోజుల్లో కామన్ థింగ్ అయిపోయింది. అది పెద్ద విషయం కూడా అనిపించలేదు అందరికి, అది కామన్ అయిపోయింది అంతే. కాదు, మీ జబర్దస్త్ వాళ్ళందరికి మామూలు టీవీ షోలు ఇస్తారు కదా, లైక్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలాంటి షోస్, అందులో కూడా ఎక్కువ కనపడవేమి? ఈ మధ్య కనపడట్లేదు. ఈ మధ్య కనపడతలేదు. యాక్చువల్ చెప్పాలంటే శాంతి స్వరూప్ ఎక్కువ కనపడేవారు, దాని తర్వాత కొద్దిగా కనపడి నేనే, ఇంకెవరు కనపడేవాళ్ళు కాదు. కాకపోతే ఈ మధ్య నన్ను పిలవడం కూడా మానేశారు. అడిగి ప్రతిసారి గుర్తు చేయాలి, ప్రతిసారి అడగాలి ఎందుకు అన్నట్టుగా. నిజంగా అండి శివ చెప్తున్నా కదా, ఒకప్పుడు జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఏదన్నా వదిలి వెళ్ళిపోయేటోళ్ళు. నైట్ ఈవెంట్ చేసుకుని పొద్దున మళ్ళీ ట్రైన్ దిగి అక్కడ నుంచి స్నానం చేయకుండా వచ్చి ఆ రూమ్ లో స్నానం చేసి బ్రష్ చేసి రెడీ అయిపోయి ఇలా వెళ్ళిపెట్టాలి, టిఫిన్ చేయకుండా. అంత ఉండేది, అంత ఇంట్రెస్ట్ ఉండేది, మొత్తం పోయింది, అంతేనా? వాల్యూ లేకపోయింది. ఇంకా శ్రీదేవి డ్రామా కంపెనీలో అయితే రీసెంట్గా చెప్పొచ్చో చెప్పుకోవడం తెలియదు, పిలిచారు మన February 1 2026. నాకు 4 days ముందు పిలిచారు. సంక్రాంతి ముందు ఫోన్ చేశారు, ఇట్లా అనుకుంటున్నాము ఒక క్యారెక్టర్ ఒక మంచిది మీరు చేయాలి అది అన్నారు, ఒక మంచి ఇంపార్టెంట్ కంటెంట్ అంటే. నాకు హ్యాపీ, నేను చేస్తానని చెప్పా. కట్ చేస్తే కన్ఫర్మేషన్ ఇంకా రాలే. నేను అన్న దీంట్లో మా టీవీ సీరియల్ ఒప్పుకున్నా 1st నుండి 7th, అంటే 1st week 2nd week అని సీరియల్ డేట్స్ ఉంటాయి అన్నమాట. ఆ డేట్స్ ఉండడం వల్ల ఏమన్నా 1st నుండి 7th, 1st ఉండొచ్చు లేదా 2nd ఉండదు, 3rd ఉండదు, 7th ఒక రోజు ఉండొచ్చు చెప్పిన. ఈ డేట్స్ మాత్రం వాళ్ళు బ్లాక్ చేయాలి. వాళ్ళు ఏమన్నారు, నేను వాళ్ళకి ఫోన్ చేశాను, ఇటు శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది, ఏంటంటే హరిగారి కొత్త సీరియల్, మాకు లొకేషన్ ప్రాబ్లం, మీరు చేసిన ఆఫీస్లో చేస్తాను నేను క్యారెక్టర్, ఆఫీస్ లొకేషన్ ఉంది అనుకోండి మేము ఫస్ట్ చేస్తాం, ఒకవేళ అయితే 2nd or 3rd ఉంటుంది, మేము ప్లాన్ చేయాలి. ఇంకోటి ఆర్టిస్ట్ కూడా కొంచెం బెంగళూరు నుంచి అక్కడ నుంచి వాళ్ళందరూ ఉంటారు, మీ ఒక్కరి గురించి అందరం క్యాన్సిల్ చేసుకోలేం కదా అని అన్నారు. అవును కరెక్ట్. వీళ్ళకి ఫోన్ చేయండి ఇలా ఉంది అన్న. వాళ్ళు ఏమన్నారు, మీరు ఒకవేళ కానీ రాలేదనుకో, ఇప్పుడు సిస్టమ్ మారాయి, మీరు ఒకవేళ రాకపోతే కనుక, అంటే డేట్ ఇచ్చి రాకపోతే కనుక 6 months బ్యాన్ చేస్తారు మిమ్మల్ని అన్నాడు. నాకు సర్రని కాలింది. ఎందుకంటే ఏమండి, నన్ను రెగ్యులర్గా మీరు శ్రీదేవి డ్రామా కంపెనీకో జబర్దస్త్కో పిలిచారు అనుకోండి, నేను రాకపోతే మీరు నా మీద వెయిట్ వేయొచ్చు, ఐ మీన్ ఇట్లా బ్యాన్ చేయొచ్చు. నేను నన్ను పిలవట్లేదు. గత 1.5 సంవత్సరం అయిపోయింది, నేను జబర్దస్త్కి అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి ఏదో చిన్న క్యారెక్టర్తో వస్తున్నా. శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా 5-6 నెలలు అయిపోయింది, మీరు అనడం నాకు బాగా అనిపించలేదు, బాధ అనిపించిందండి అన్న. లేదండి కంపెనీ రూల్స్ పెట్టారండి అంటే. అంతేనండి, రూల్స్ పెడతారు, ఇదే నమ్ముకొని మేము వదులుకొని ఉన్నాం. ఇప్పుడు మీరు చూసినట్టయితే జబర్దస్త్లో మేము చేసిన వాళ్ళు అందరం ఉన్నామండి. ఇప్పుడు మమ్మల్ని శ్రీదేవికి పిలవరు, మంచివి ఈవెంట్స్ ఉంటాయా, దేనికి పిలవట్లేదు. అంత కొత్త వాళ్ళని ఇన్స్టా వాళ్ళని ఇలా ఇక్కడ హైప్ అని పిలుస్తున్నారు, మమ్మల్ని పిలవట్లే. ఇంకో దగ్గర చేసుకోవడానికి కూడా లేదు, అక్కడికి వెళ్తే అదో కోపం వస్తుంది. అప్పుడు ఉండేది అగ్రిమెంట్, ఇప్పుడు లేవు. అప్పుడైతే చిట్టుగుండి ఎవరు చెయ్యొద్దు ఎక్కడ అంటే ఓకే. వీళ్ళు పిలిస్తే, ఇప్పుడు ఒక సంస్థలో చేస్తున్నాము, వీళ్ళు మమ్మల్ని బిజీగా ఉంచితే మేము ఇంక దగ్గరికి ఎందుకు వెళ్తాము? ఇప్పుడు నీ ఫ్రీ బర్డ్ వెళ్ళిపోయా, బయటకు వెళ్తే అవకాశాలు వస్తున్నాయి. బయటకు వెళ్తే ఏమంటున్నారంటే మీరు జబర్దస్త్ అంటే మీరు జబర్దస్త్ చేయట్లేదు భయ్య అని చేయట్లేదు. నిజం చెప్పండి భయ్య, మీరు జబర్దస్త్ చేస్తారా శ్రీదేవి చేస్తారా అనుకో, మాకు డేట్స్ ప్రాబ్లం చేస్తున్నారు. మీకు పర్వాలేదు, మీకన్నా పెద్ద ఆర్టిస్టులు డేట్లు దొరికి మీ డేట్లు మాకు దొరకట్లేదు అంటే నేను వదులుకోవడం వల్ల నాకు కొంచెం దేవుడితో బయట బిజీగా ఉన్నా, లేదా ఇక్కడ లాక్ అవుతుంది. పోనీ ఇక్కడ నాకు అవకాశం ఉంటే నేను బయటకి ఎందుకు వెళ్తా అండి? మన ఇంట్లో భోజనం మంచిగా దొరికితే బయట ఎందుకు తింటాము? దమ్ముకొని ఉండి మాకు రావట్లేదు. చాలా మంచి ఈ మధ్య మోహన్ అనే అబ్బాయి, అంటే వాడి గురించి చెప్పకూడదు, ఆ అబ్బాయిని కూడా వద్దన్నారంట. అంటే లేడీ గెటప్స్ లేరు, నేను అడిగాను అప్పటికి, ఇక్కడే చేస్తాం కదా, వెళ్ళి అడిగి ఆఫీస్కి వెళ్ళి అడిగా, ఏమంటే ఇన్ని రోజులు అయింది పిలవట్లేదు, కొత్త టీంలో వచ్చి డైరెక్టర్ మారారు కదా పిలుస్తారు కానీ అడుగుతున్నా కూడా లేదు, మాకు లిస్ట్లో వచ్చింది చెప్తాం అంటున్నారు. మనసు బాధ అనిపించింది. ఇవన్నీ పాలిటిక్స్ అనుకోవచ్చా? అంటే వాళ్ళ వే ఆఫ్ థింగ్, వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియదు. నాకైతే మనసు బాధ అనిపిస్తుంది. పాత వాళ్ళందరినీ వద్దు, కొత్త వాళ్ళే కావాలంటే కొత్త వాళ్ళు రావడం మంచిదేనండి. ఒక నెలకి అంటే సంవత్సరానికి ఎన్ని వినాయక చవితి ఈవెంట్ అవుతుంది, దసరా అవుతుంది, దీపావళి అవుతుంది, ప్రతి చిన్న పండుగ కూడా ఈవెంట్ చేస్తున్నారు. ఇప్పుడు నెలకి 4 episodes ఇది ఒక్కటి ఇవ్వచ్చు కదా. నేను మైక్ ముందు, అంటే నేను కళ్ళమ్మతలు నమ్ముకున్నాను, కెమెరా ముందే నేను ప్రామిస్ చెప్తున్నా, ఎప్పుడు నా గురించి ఎప్పుడు నేను పోరాడను, అందరి గురించి పోరాడతా. చాలాసార్లు అన్న, మా పర్సన్ మోహన్ అనేవాడు ఉన్నాడు, వాడు ఊరుగా వచ్చి ఇక్కడ ఉంటున్నాడు, రెంట్ కట్టుకుంటున్నాడు, మనకు ఒక్కసారి పిలవచ్చు కదంటే, ఫస్ట్ నువ్వు చూసుకో, తర్వాత వాడి గురించి చెప్తాను కూడా అన్నారు చాలా చోట్ల. నేను అందరికీ ఇవ్వాలి కదా, వేరే వాళ్ళని పిలిస్తే ఎట్లా? అందరు ఇప్పుడు చాలా మంది లేడీ గెటప్స్ ఉన్నారు. నేను ఇదే అన్నాను ఇందాక స్టార్టింగ్ అడిగినప్పుడు, అదే అడిగాను, రెస్పెక్ట్ ఉండదు కదా అని.
ఇలాంటి విషయాలు మర్చిపోతున్నారండి. రెస్పెక్ట్ ఉన్నదంటే ఒక ఆర్టిస్ట్కి ఇచ్చిన వాల్యూస్ లేవు, పోతున్నాయి జనాలకి ఈ రోజు. ఎక్కువ మంది అయిపోయారు జనాలు ఎక్కువైపోయారు. సోషల్ ఇవాళ మీడియా అందరూ బతకాలి, అందరూ బాగుంటుంది, కానీ 10 ఒకటని ఇవ్వచ్చు కదా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కరిని హైలైట్ చేయొచ్చు. ఓ దాంట్లో నాకు ఇవ్వచ్చు, దాంట్లో ఇంకొకరికి ఇవ్వచ్చు, అందరికి హ్యాపీ కదా, అందరికీ న్యాయం చేస్తున్నాను అవుతాం. అంతా కొత్త వాళ్ళే అంటే మరి దీనే నమ్ముకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? దీన్నే నమ్ముకొని దీని మీద బతుకుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాగని బయటికి వెళ్ళాం, వాళ్ళు పిలుస్తారు కదా అని వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇప్పటిదాకా పిలవకపోతే ఇంకెలా బతకాలి? మాకు నెలకు వచ్చేసరికి పిల్లల ఫీజులు కానీ, రెంట్లు కానీ, మెయింటెనెన్స్ కానీ, ఒక కళాకారుడు మనసులో ఎన్ని బాధలు ఉన్నా బయటకు మాత్రం నీట్గా తయారయ్యి కటింగ్ చేసుకొని చక్కగా ఉండాలి, లేదంటే అవకాశాలు వస్తాయా? కాదు, మీకు టీమ్ లీడర్లు మీకు సపోర్ట్ చేయరా? ఏమి చేస్తారండి, వాళ్ళ చేతిలో ఏముంటుంది. ఒకప్పుడు ఉండేది అంటే అరే మనోడి గారు చూద్దాం, ఇప్పుడు లేదు కదా. అన్ని మార్పులు జరిగిపోతున్నాయి. టీమ్ లీడర్ల చేతుల్లో లేవు ఇప్పుడు, ఎవరి చేతిలో లేవు. మీ వాళ్ళు ఉన్నారా మీతో చేసినప్పుడు? వాళ్ళు సుధీర్ గారు లేరు కదా, ఎప్పుడో వెళ్ళిపోయారు ఆయన. నువ్వు ఉన్నప్పుడు లేరు? నేను ఉన్నప్పుడు ఆయన టీమే కదా. అదే మరి అదే అంటున్నా, వాళ్ళందరూ ఇప్పుడు టచ్ లో ఉన్నారా? టచ్ లో ఉన్నారు. మాట్లాడతారా? మంచి మాట్లాడతారు, రెస్పెక్ట్ ఇస్తారా? రెస్పెక్ట్ విషయంలో ఎక్కడేం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ అనిపిస్తుంది భేదాలు అనిపిస్తుంది చిన్న దగ్గర. ఒక అంటే కొన్ని విషయాలు బాధ అయిన విషయం కాబట్టి ఇది కంప్లైంట్ కాదు, మళ్ళీ చెప్తున్నాను. నేను ఈ విషయం ఈరోజు మళ్ళీ అంటే మీకు ఇంతకుముందు చెప్పిన గుర్తు రావట్లేదు, అంటే కెమెరా ఆఫ్ ఉన్నప్పుడు చెప్పిన తెలియదు. నేను మల్లెమాల సంస్థలో చేయడం వల్ల నాకు కొద్దిగా గొప్ప పేరు వచ్చింది. ఈరోజు నేను తింటున్నాను, ఈరోజు బయట నన్ను గుర్తుపడుతున్నానంటే మల్లెమాల టీంలో చేయడం వల్ల, ఆ సంస్థలో చేయడం వల్ల నాకు భిక్ష పెట్టింది అదే. నేను ఆ సంస్థను తప్పు చేయట్లా. ఇప్పుడు మీరు ఇక్కడ జాబ్ చేస్తున్నారండి, మీరు కరెక్ట్ చేస్తున్నారు ఏంటంటే మీ వీడియో చెప్తుంది. మీరు అవతల ఏం చేస్తున్నారు అన్నది మెయిన్ బాస్కే తెలియదు కదా. బాస్కి ఏం తెలుసు? ఇక్కడ ఏ రాజకీయ బాస్కి తెలియదు. ఆయన దేవుడు, ఆయన చాలా పెద్ద దేవుడు. ఆయన ఎంతోమందికి అవకాశాలు ఇచ్చారు, రోడ్ల మీద తిరిగటం ఎంతోమందికి ఇచ్చి మంచి స్థాయికి తెప్పించారు. నేను కంప్లైంట్గా చెప్తున్నా, బాధ చెప్తున్నా ఇట్లా ఉంది అని. అందు గురించి నేను శ్రీదేవి డ్రామా కంపెనీ అని చెయ్యట్లేదు. ఇప్పుడు నీకు మళ్ళీ రోల్ వస్తే వెళ్తావా? నేను ఇంకా అంటే వెళ్ళను అంటే ఇది కాదు, నాకు జబర్దస్త్ లేడీ గెటప్ మళ్ళీ పిలవరు, ఇంకా కొత్త వాళ్ళే కావాలి. వాళ్ళకి పిలిస్తే వెళ్తావా? పిలిస్తే అంటే చూద్దాం అంతే, ఇంకా అంతేనా? ఏంటి వెళ్ళను అంతే, ఫిక్స్ అయిపోయి. ఎందుకు వెళ్ళను అంటే నాకు బయట ఉన్నాయి, మళ్ళీ రేపు పొద్దున్న అక్కడికి ఒకవేళ పిలిచి వెళ్ళలేదు అనుకోండి, ఈ సీరియల్ డేట్స్ కానీ అవి ప్రాబ్లం అయితే వాళ్ళు ఏం చేస్తారు, నీకు పిలిచిన అవకాశం వెళ్ళని అంటారు. ఎందుకు అంటే అది వదిలేయడం వల్ల, అంటే జబర్దస్త్ శ్రీదేవి డ్రామా వదిలేయడం వల్ల నాకు బయట ఈజీ అవుతుంది, వర్క్ వస్తుంది. ఒకవేళ జబర్దస్త్ శ్రీరామ్ ఒప్పుకుంటుంటే ఇక్కడ నుంచి నాకు ప్రాబ్లం, మీరు డేట్ ఇవ్వాలి, సేమ్ డేట్స్ పడతాయి, తెలియదు ఏ డేట్ పడితే తెలియదు, వాళ్ళతో గొడవలు ఎందుకు, అందుకే వదిలేయడం వల్ల బయట నాకు అవకాశాలు వస్తున్నాయి కదా. ఎందుకు మళ్ళీ వాళ్ళు ఎలాగో పిలవర్లేండి. ఇంటర్వ్యూ వచ్చాక ఇంకో కోపం వస్తుంది వాళ్ళకి. లేదు, చాలా మంచిగా చెప్తున్నారు. అది మరి ఇప్పుడు ఫినాన్షియల్గా నువ్వు ఎంత ఎన్ని సంవత్సరాలు చేసావు నార్మల్గా? జబర్దస్త్ 8 years. ఏం సంపాదించుకున్నా? ఎంత సంపాదించావు? పేరు సంపాదించుకున్నా, అందరి దగ్గర మంచోడు అని చెప్పుకొని డబ్బు అయితే సంపాదించుకోలేదు. మంచి పేరు ఉన్నవారికి ఎప్పుడు డబ్బు ఉండదు. నేనైతే మంచి పేరు సంపాదించుకున్నా. ఎక్కడికి వెళ్ళారు ఎవరైనా హరికృష్ణ మంచోడు చాలా అనిపిస్తుంది. ఇవ్వరా నీకు లేడీ గెట్ వేసినప్పుడు? ఇస్తారా పేమెంట్? మా కాస్ట్ మా చీరకి ఎంత అవుతుంది అండి, ఎంత ఇస్తారో కానీ మా అంటే ఒక 3,000 2,500. 8 సంవత్సరాలు 3,000కి చేసావా? 3,000 4,000. శ్రీదేవి డ్రామా కంపెనీ కొంచెం ఒక 3 రెట్లు ఎక్కువ ఇస్తారు, ఒక 7,000 ఇస్తారు, 7-8,000. కాస్ట్యూమ్కి ఎంత అవుతుంది? ఒక శారీ కానీ బ్లౌజ్ కానీ ఎంత అవుతుంది? ఒక కనీసం నెలకు ఒక షాపింగ్ చేయాలి, దానికే సరి. కాకపోతే మాకు ఏంటంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు డబ్బులు తప్పుకున్నా బయట నేమ్ ఎక్కువ వస్తుంది, దానివల్ల ఈవెంట్స్ వస్తాయి, ఈవెంట్స్ వల్ల అమౌంట్ వస్తుంది. చీరలు కొనుక్కుండేవాడు? కొనుక్కోవాలి కానీ అందరం కొనుక్కోవాలి. ఇప్పుడు అన్ని చీరలు ఉన్నాయి అవి. అమ్మో మా ఇంట్లో రాబట్టలు ఎక్కువ, మా ఆవిడకి నా చీరలు ఎక్కువ ఉంటాయి. మళ్ళా మా ఆవిడ నీ కట్టదు. అంటే షూటింగ్ వేసుకొచ్చినాయి కదా మళ్ళీ అన్నట్టుగా ఉంటుంది, కట్టదు. ఇంకా ఎప్పుడో ఇంకా లేదా అవి కట్ చేసుకుని ఫ్రాక్స్ చేస్తుంది తప్ప కట్టదు. కదా మరి మీ పిల్లలు భలే ఉన్నారబ్బా, మీ ఇద్దరు పిల్లలు క్యూట్. అసలు కదా, ఎంత క్యూట్, ఎంత మంచిగా ఉంటారు. ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు నన్ను చూడంగానే అన్ని పోతాయి. అంటే నేను ఇంట్లో ఎక్కువ యాక్టింగ్ చేస్తాను. ఎట్లా అంటే కష్టాలు బాధలు ఏం చెప్పను, సరదాగా ఉంటాను. అడుగుతారా మీ నాన్న వాళ్ళని, మీ కొడుకులకి చెప్తుంటారా? మీ అబ్బాయిలకి మీ బయట వాళ్ళు లేడీ గెటప్లు ఇలాంటివి చెప్తుంటారా? చెప్తుంటారు. మా చిన్నోడు ఒకసారి ఎప్పుడు అన్నాడు, ఒక 2 years బ్యాక్, నేను పెద్ద లేడీ గెటప్ వేస్తానని. గుద్దుదా పట్టుకొని అన్నా. వాడు ఒకరోజు నేనే వేస్తా లేడీ గెటప్, డాడీలో డాన్స్ చేస్తా అన్నాడు. గొద్దుతాను అన్నాడు. మరి నువ్వు వేస్తావు తప్పు, నేను వేస్తా తప్పు అన్నాడు. నాన్న
ఆ రోజులు వేరే, ఈ రోజులు వేరే. ఇప్పుడు ఎడిగేట పోయాక లేదు మంచిగా మన క్యారెక్టర్ చూసి చూసుకోవచ్చు. అవునా, వాడు బాగా యాక్టివ్ ఉంటాడు చిన్నోడు. మొన్న ఏడ్చాడు కదా మొన్న అదే విషయంలో. ఎందుకది స్మోక్. నేను యాక్చువల్లీ చైన్ స్మోకర్ ఉండే, డ్రంక్ ఉండేది, బంద్ చేసి ఇంకా తగ్గించా, మధ్యలో 5 years మానేసా. మనదేవో ఒక సిరీస్లో కంప్లీట్ బీడీ చుట్ట తాగాలి, చుట్ట అవుతుంది అంటే బీడీ అన్న, బీడీ కూడా దగ్గు వస్తుంది, స్మోక్ మళ్ళీ అలవాటు అయింది. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నావా? అంటే వాడికి ముందే మాట చెప్పాను, నేను ఇంతకుముందు డైలీ 2 packs తాగేదిరా, ఏమైనా టెన్షన్ అని కొట్టేసేది, మా అయితే లేదు, నేను ఎక్కువ తాగరు 3 అదే తాగుతాను అంటే, అది ముందు మాట ఇచ్చా అలాగంటానని, అదే మాట మీద నిలబడ్డా. ఇప్పటి వరకు ఒక 1 year అవుతుంది అనుకుంటా, డైలీ 3. అది కూడా వాళ్ళకి తెలుసు, వాళ్ళకి చెప్పే చేస్తాను. నేను తప్పు చేసినా మా ఇంట్లో డిస్కస్ చేసే చేస్తాను, ఇది నేను చేస్తున్నానమ్మా, స్మోక్ మందు తాగల ఇలా ఉందమ్మా అంటే ఓకే, వాళ్ళ పర్మిషనే. అది నెలకు 2 నెలలకు ఒకసారి మందు తాగడు, రోజు తాగడు కాదు. ఆ డబ్బులు అయితే నాకు ఇంకేమని దానికి వస్తాయి అన్నట్టుగా అలా పెట్టుకుంటా తప్ప దాని నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇల్లు ఏమైనా కొనుక్కున్నారా? ఆస్తులు? ఇల్లు అనేది లేదు, ఆస్తులు లేవు, ఏమి లేవు, అసలు ఏం సంపాదించుకోవాలి అదే కొద్దిగా మంచి పేరు తెచ్చుకున్న కొద్దిగా గొప్ప అంతే తప్ప. రెంట్కే. నేను అదే ఇంట్లో ఒక 16 years నుంచి ఉంటున్నా, ఒకటే ఇంట్లో. ఎంత ఉంటుంది ఇక్కడ నేను ఎటువంటి వాడు నా క్యారెక్టర్ చెప్పేస్తాను. ఎంత ఉండొచ్చు రెంట్? అప్పుడు నేను 5,000కి వచ్చినా, ఇప్పుడు 12,000 అయ్యింది, డబుల్ బెడ్రూమ్. ఓనర్ కూడా నాకు తెలిసి 16 yearsలో ఒక 2-3 times చూస్తుంటానేమో. అప్పుడు ఫోన్పే లేనప్పుడు కూడా అకౌంట్లో వేసేవాడిని. ఒకటే ఇంట్లో ఆవిడ ఇప్పటికీ ఎప్పుడు నాకు రెంట్ కావాలని అడగరు, నేను ఆ టైంలో నేస్తాను. ఎప్పుడైనా అర్జెంట్ అంటే, హరి గారు అది వాయిస్ ఇక్కడ కొంచెం నాకు అమౌంట్ అర్జెంట్ ఉంది వేయగలుగుతారా అని ఒక రిక్వెస్ట్ పెడతాను అంతే, రిక్వెస్ట్గా. అంటే నేను చెప్పుకుంటాను, నీ మంచిగా చెడ్డ ఇక్కడ ఒక ఇంట్లో మామూలు ఎప్పుడైనా షూటింగ్లో వాళ్ళు యాక్టర్స్ ఎప్పుడు కూడా ఇంట్లో ఉండరు, టప్ వెళ్తారు. అవునా, నాకు తెలీదు. సంవత్సరం కొట్టి 6 నెలలు కొట్టి మారుతూనే ఉంటాం. అసలు ఒక దగ్గర ఉండను, ఏమో సెట్ కాదేమో, నాకు ఇది సెట్ అవ్వట్లేదు, నాకు ఇది రావట్లేదు, ఇది మ్యాచ్ అవ్వట్లేదు, మంచిగా లేదు, టపటపడవడం. నేను 15-20 మారి ఉంటాను. మా ఇంటికి ఎవరైనా కొంతమంది పంతుల్లో వాళ్ళు వస్తారు కదా, ఇల్లు కొంచెం వాస్తు బాగాలేదు వెళ్ళండి అది ఇది అంటారు. ఇల్లు కొన్నాక వెళ్తా ఏమన్నా కానీ ఆ ఇంట్లో ఉన్న ఇప్పటికి వచ్చి అన్నపూర్ణ అన్నం దొరుకుతుంది చాలు. ఆ ఇంటికి రావడంతో ఫస్ట్ 3 pregnancies మిస్. ఆ ఇంటికి రావడం రోజే మా వైఫ్ ప్రెగ్నెంట్ వచ్చిన రోజే నాకు కొంచెం సెంటిమెంట్గా ఉండింది. ఓనర్స్ నా ప్రాబ్లం కాదు, ఆ ఇల్లు సొంత. ఎవరైనా మా ఏరియా ఎక్కడికైనా ఇప్పటికీ నా ఓన్ హౌస్ అనుకుంటారు అందరు. హరియాల బిల్డింగ్ అపార్ట్మెంట్ అది, హరన్న ఇల్లు, హరీష్ అంటారు ఎక్కువ నన్ను, హరీష్ వాళ్ళ ఇల్లు అంటారు, హరీష్ ఇల్లు హరన్న ఇల్లు అంటారు. ఆ ఇల్లు నాది అనుకుంటారు చాలా మంది, నాది కాదు నెంబర్. 16 సంవత్సరాలు మీదే ఇప్పుడు ఇల్లు. 10 సంవత్సరాలు అంటే చాలు, ఇంటికి కరెంట్ బిల్ కడితే చాలు, మీ ఇల్లు అయిపోద్దాను. తెలీదా? తెలిసితే నాకొద్దు, మోసం నాది అన్నదాన్ని నేను తీసుకుంటా, నాకొద్దు. మా ఓనర్ కూడా ఎవరు ఇలా పొల్ల పెట్టారు, ఆవిడ వచ్చి హరి గారు ఇలా అంటున్నారు అంటే మరి ఏం చేయమంటారు అంటే, అయ్యో నేను అలా కాదు, మీకు నాకు తెలుసు అండి అన్న. ఓకే రైట్ అంతే. తెలుసా? ఆమె అనింది నాతోని, మీరు అంటే నాకు గుర్తుకో, ఎప్పుడు అనింది, నేను అంత సీరియస్ తీసుకోవాలి, తెలిసి నాకు అవసరం లేదు, నాకు వద్దు కూడా. నా కష్టంతో ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక ఆవుని పెంచుకోవాలి, నా కోరిక. నాకు ఇష్టం గోమాత అంటే, పెంచుకోవాలి, ఒక ఇల్లు కొనుక్కొని గోమాతను పెంచుకోవాలి, అట్లా అంతే. ఎంత సంపాదిస్తావు నార్మల్ నెలకి? నాకు వస్తుంది అట్టి కింద మీద పడితే 1 lakh దాకా వస్తుంది. అదే మెయింటెనెన్స్, చిన్న క్రెడిట్స్ ఉండవు, తీర్చుకోవడము, రొటేషన్ చేసుకోవడము. ఇప్పుడు ఎవరికన్నా ఒక సెక్యూర్ జాబ్ చేసిన వాళ్ళకి సెక్యూర్ నెలకి ఇంత వస్తుంది, మాకు అది లేదు కదా. నేను చెప్తున్నా 2 months అయిపోయింది, దాటింది, ఒక ఈవెంట్ లేదు. నాకు ఈవెంట్ మీద నెలకు కనీసం 50,000 వస్తుంది. అటువంటి 2-3 months నుంచి లేదు. నేను అక్కడక్కడ హ్యాండ్ లోన్స్ తీసుకోవడము, లేదా చేసుకోవడము, లేదా ఇదో ఉంటుంది, ఏదో పెట్టడం తీయడం, రొటేషన్. ఫిక్స్డ్ ఉండదు కదా, ఏ ఆర్టిస్ట్కి ఫిక్స్డ్ ఉండదు. మీరు స్టార్టింగ్లో క్వశ్చన్ అడిగారు, షూటింగ్ ఉందంటే ఎంత అదృష్టం, ఎంత హ్యాపీ ఉంటుంది. మార్నింగ్ 6కి లెగిసిపోతాం, ఫ్రెష్గా టిఫిన్ తిని బిజీగా ఉన్న 2 ఫొటోస్ పెడతాం. ఈ అప్లోడ్ ఎవడో ఫోన్ చేసి, నీకేముందిరా ఎప్పుడు షూటింగ్లో బిజీ ఉంటావు, మా అప్పు నీకే, చాలా మందికి అంటుంటారు. అంటే మాది అంటారు, హరికృష్ణ ఆడెవడో ఉన్నాడు చూడు, నా డబ్బులు ఇమ్మంటే ఇవ్వడు, 1000 రూపాయలు ఇవ్వడు కానీ ఆడు కారులో పోతుండు, కాఫీ తాగుతుండు. అంటే ఒక ఆర్టిస్ట్ బతికేమైపోతుందంటే, వాడు ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి, అప్డేట్స్ పెడతాంటే అవకాశాలు వస్తాయి. స్టేటస్లో నవ్వుకొని రీల్స్ చేసుకొని పెడితే ఏమవుతుందంటే, డైరెక్టర్, మేనేజర్ ఎవరో ఒకరు చూస్తారు, చూసి అరే అబ్బాయి ఉన్నాడు కదా. నా స్టేటస్లు చూసి నాకు అవకాశం ఇంతమంది ఇచ్చారు నాకు. ఒక్కొక్కసారి ఏదో షూటింగ్ అనుకోకుండా వెళ్తే డైరెక్టర్ చూసి, హరికృష్ణ నిన్న నువ్వు, అరే నిన్ను చేద్దాం హరికృష్ణ, మర్చిపోయిన ఫోను,
నేను వాట్సాప్ స్టేటస్ పెట్టలేదంట, రోజు దేవుడిది కానీ ఏదో పెడుతూ ఉంటా, చూసి హాయ్ బాయ్ అని, అరే ఈ అబ్బాయికి చెప్పండి రా నీ స్టేటస్ చూసి చెప్పానని ఎన్నోసార్లు అన్నారు. ఒక్కొక్కసారి నేను పెట్టకపోతే నన్ను మర్చిపోతారు జనాలు. అవునా, నేను రేపటి నుంచి రోజుకు స్టేటస్ పెడతాను. నిజంగా పెట్టకపోతే జనాలు మర్చిపోతారు. నేను ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన అవి పెట్టట్లేదు. పెట్టకపోతే అంటే ఎప్పుడో జరిగిన పెడితే కొంతమంది నీకేంది ఎప్పుడు బిజీగానే ఉంటున్నావు కదా అంటారు. అరే నాయన ఎప్పుడోరా బాబు, అప్పుడు కింద మెన్షన్ చేసి ఓల్డ్ వన్ అని పెట్టినా కూడా నువ్వు బిజీగా ఉన్నాను ఈవెంట్ చెప్పడానికి కొంతమంది ఉంటారు. ఇవి పెట్టడం వల్ల ఏమో నాకు అవకాశం, అరే గుర్తుకొచ్చింది హరికృష్ణ మర్చిపోయి నువ్వు రేపొద్దున ఒక ఈవెంట్ ఉంది, అలా ఎంతోమంది చెప్పారు, ఎంతోమంది షూటింగ్స్ చెప్పారు, వాట్సాప్ అప్డేట్. కానీ కొంతమంది జనాలు చూసి ఏం చేస్తారంటే వరుణ్ వాళ్ళు ఈడికే ముందర ఏ బాధ లేదు హ్యాపీగా ఉండడానికి. మరి కళాకారుడు ఎప్పుడు అప్డేట్లు ఉండాలి కదా, అది బాధలో నెత్తి మీద తిరిగితే అవకాశం లేడు, అడిగి అవకాశం ఇచ్చిన ఉంటే డబ్బులు అడుగుతాడు రా అంటాడు. అదొక తప్పు అవుతుంది. కళాకారుడికి ఉన్న బాధలు కష్టాలు ఎవరికి ఉండవు నాకు తెలిసి. ఒక రోజు వస్తే ఆడు సెట్ అవుతాడు, అప్పుడు దాకా దేవుడిని నమ్ముతావు, బాగా నమ్ముతా. మనుషులు తక్కువ నమ్ముతా, దేవుడిని ఎక్కువ నమ్ముతా. ఎందుకంటే మోసపోయా చాలాసార్లు మనుషులు నమ్మి. ఏంటి మామూలు డబ్బా, ఫైనాన్షియల్గా మానసికంగా చాలా మందికి అప్పులు ఇచ్చా. నాకు లేకపోయినా 100, 200, 500 అడిగినప్పుడల్లా ఆకలిస్తున్నా 200, నాకు బాగా ఆకలి అంట, తిండి వ్యాలీ తెలుసు, తిండి లాంటి దాని గురించి విన్నసిస్తే వాళ్ళు ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు. నీకే చెప్తున్నా, కనీసం నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతుంటారు. వాడిని నా డబ్బులు అడగట్లా, అది ఎంత ఒక 2,000, 5,000, 10,000 డబ్బులు అడగట్లే. నువ్వు మంచి స్థాయిలో నన్ను పిలిచి మంచి స్థాయికి ఇవ్వచ్చు, నువ్వు అవకాశం ఇవ్వవు. డబ్బే కదా చెడ్డ చేస్తా. అందుకని ఎవరు అడిగినా ఒట్టేసి చెప్తున్నా బాబు, నువ్వు డబ్బులు అడగకు, డబ్బులు ఇచ్చి నన్ను నిన్ను చెడ్డగా చేయకు, నేను డబ్బులు ఇవ్వను. రోజు నువ్వు ఇంట్లో కొంచెం ఫీల్ అవుతూ ఉంటావా, ఏడుస్తూ ఉంటావా? ఒకప్పుడు ఫీల్ అయ్యేటండి బాగా, ఇప్పుడు మొత్తం అంత రాయి అయిపోయినా. ఏడవడం అనేది నాకు ఇష్టం ఉండదు. నేను ఏడవడము అనేది నాకు అసలు, ఏడ్చే మగోడిని నవ్వే ఆడదని నమ్మొద్దని అంటారు పెద్దవాళ్ళు. నేను ఏడవని. ఇప్పుడు బాగా మనసు బాధ అనిపిస్తే, కానీ నువ్వు కొన్ని ఎమోషనల్ వర్డ్స్ వాటిలో మాట్లాడుతున్నప్పుడు నీ కళ్ళలో నీళ్ళు ఇక్కడ తిరుగుతుంటాయి అంతే. అది ఏడవడం వేరే, తిరగడం వేరే కదా. ఏడను, మనసు బాధ అనిపిస్తుంది, అది గుర్తుకొస్తుండే ఒక్కొక్క పాయింట్, అరే నీ అమ్మ ఇట్లానా అని. అంటే శివ ఉపరిగా చెప్తున్నా, అందరూ అంటారు సినిమా వాళ్ళే కష్టాలు పడ్డి వచ్చారా, సినిమా వాళ్ళే ఇది వచ్చారా అంటే, నిజంగా చెప్తే సినిమా వాళ్ళు కష్టపడతారు. సినిమాలు కష్టపడి ఎవరు కష్టపడరు. ఏ పని చేసుకొని బతకొచ్చు. సినిమాడు ఏం చేయగలుగుతాడు, ఏ పని చేసుకొని ఎవరైనా బతకొచ్చు. అండ్ మోసాలు చేసి ఎంతోమంది బతకొచ్చు. సినిమాడు చేయగలుగుతాడా? ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇది అని చెప్పి అమ్మేస్తాడు, రేపు హైదరాబాద్ దొబ్బుకెళ్తాడు. ఒక పెళ్ళిళ్ళు పోకరు 100 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేసేస్తాడు. ఒక కళాకారుడు అబద్ధం చెప్పి యాక్టింగ్ చేయగలుగుతాడా? ఇక్కడ మోసం చేయగలుగుతాడా? కళాకారుడు చేయలేడు. మోసపోతాడు తప్ప మోసం చేయలేడు. 100లో ఒక 90 మంది మంచోళ్ళు ఉంటారు, 10 మందికి ఒక తింగరనా కొడుకులు ఉంటారు తప్ప అందరూ ఉంటారు కళాకారుడు. నేను నార్మల్గా ఇవన్నీ చెప్తున్నప్పుడు లైక్ ఒక సిచ్యువేషన్ నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా. లైక్ ఇప్పుడు మీ దగ్గరలో శాంతి స్వరూప్ ఉన్నాడు. ఆయనకి ఇప్పుడు ఫోన్ చేసి కొంచెం డబ్బులు అడగండి, ఎంత వేస్తాను నేను చూస్తాను. డబ్బులు అడగాల, శాంతి స్వరూప్కి అడుగుతా, అండ్ సేమ్ టైంలో మోహన్ కూడా అడుగుతా. ఓకే ఓకే. కానీ వీళ్ళు ఫస్ట్ ఫోన్ ఎత్తినప్పుడు కొంచెం మాతో ఒక సంభాషణ ఉంటుంది మాది, అది గలీజ్ వస్తాయేమో, కొంచెం మ్యూట్ చేద్దాం. ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్కసారి క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటాం కదా, అనుకుంటామట. ఫస్ట్ శాంతికి చేయనా? శాంతి ఏమన్నా, నాకు అర్జెంటుగా అప్పు ఉంది, అప్పులో ఏదో ఒకటి వచ్చారు, అర్జెంట్ ఎంత అమౌంట్ కావాలి. అమ్మ 5 o'clock అసలు చెప్పను, అర్జెంట్ డబ్బులు. హాయ్ శాంతి. ఎంత ప్రేమ అమ్మ నీకు. సుధా ఫోన్ చేసింది. కార్లో కాదు, చిన్న ఎవరు లేరా, ఒక చిన్న విషయం అడగాలనుకుంటున్నా. నాకు ఒక 20,000 కావాలి, ఒక 3 daysలో ఇచ్చేస్తా. నెక్స్ట్ 3 days కాదు కానీ ఒక 5 daysలో ఇస్తాను. శివరాత్రి ఈవెంట్ వస్తుంది, వాళ్ళు అడ్వాన్స్ చేస్తా అన్నారు. సీరియస్గా అడుగుతున్నా. హరి, నేను ఆల్రెడీ ఇస్తాను, కానీ ఇప్పుడు సడన్ గా అడిగావు కదా, నీకు తెలుసుగా నేను ఇప్పుడు ఆల్రెడీ ఇది రెంట్ కట్టాను. రెంట్ అనేది ఇంక మదర్ కి హెల్త్ కి నేను అది పంపించాను కదా. జస్ట్ ఒక 1-2 days టైం ఇస్తే కనుక నీకు నేను తగ్గుతాను. 2 days అయితే నా ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. నాకు కొంచెం అంటే ఇది కొంచెం ఎమర్జెన్సీ పడింది. నేను కూడా ఈవెంట్స్ కి పోతున్నాను, ఇంకా అవి రావాలి.
బట్ మాక్సిమం నేను ట్రై చేస్తాను, ఇవ్వడానికి ట్రై చేస్తాను. నాకు రేపనే టైం ఇవ్వు, నేను మాక్సిమం మీకు ఇస్తాను. సరే, నేను ఒకసారి వేరే వాళ్ళని ట్రై చేస్తా. ఫస్ట్ నీకే అడిగాను. అవునా? నిజమే పాప, అదేం లేదు. నాకు కూడా తెలుసు, అంటే నేను తెలుసు కదా, మంత్లీ అయితే పంపించాలి, ఇక్కడ నేను రూమ్ రెంట్ ఉంది కట్టుకోవాలి, తెలుసు అందొకటి అయిపోయింది. నాకు ఒక్కరో టైం నీకు పంపిస్తాను. సరే సరే, నేను చెప్తాను. కొంచెం మాక్సిమం కొంచెం నాకు కొంచెం రావాల్సింది. సరే శాంతి, తెలుసుగా నీకు నా గురించి నేను ఖచ్చితంగా ఇస్తాను, కానీ కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నారు అందుకోసం. సరే ఓకేమ్మా, ఎవరికో మాకు ఇలా చెప్పాను. ఏం లేదు, ఉంటా, మళ్ళీ ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ. నాకు ఏమన్నా అవసరం ఉన్నా లేదంటే ఇది ఉన్నా ఎక్కువ శాతం మోహన్, నేను మోహన్ అడ్జస్ట్ చేసుకుంటాము. మోహన్కి అయితే ఇంకేం చెప్పలేదు, అడుగుతా. లేపుడా మిస్ కాల్ ఇచ్చినాడు. ఇప్పటి వరకు మీరు నమ్ముతా నంబర్ ఇండస్ట్రీలో ఎవరిని అప్ప నేను ఇచ్చున్నా, నేను ఎవరిని అడగాలి, ఎందుకంటే నాకు అనుభవం. వాళ్ళకి కూడా కష్టాలు ఉంటాయి, కష్టపడి ఇవ్వకపోతే పర్లేదు, కష్టాలు చెప్తాను అంతే. బయట అందరూ బాగున్నాం అనుకుంటాం, నవ్వుతున్నాం, సరదాగా ఉన్నాం, వీళ్ళకేంటి అనుకుంటాం. మాకున్న వాళ్ళు ఎవరికి చెప్పుకోలేము, ఎవరికి చేయలేము. బయటికి వెళ్తే సినిమా వాడని లోన్ ఇస్తారు ఎవరైనా చెప్పండి, పర్సనల్ లోన్ ఇస్తారా? ఎవరెవ్వరు. బయటికి వెళ్తే అసలు రూమ్ రెంట్కి ఎవరు సినిమా వాళ్ళు అంటే, అవునా కదా? నిజం. కాల్ వెయిటింగ్. హలో, ఎక్కడ చేపల మార్కెట్లో ఉన్నావా? గోల గోల. రైల్వే స్టేషన్ ఉన్నావా? సరే కానీ నాకు చిన్న హెల్ప్ కావాలి. నాకు చాలా అర్జెంట్ ఉంది. ఒక 15,000, యాక్చువల్ 20 కావాలి, 5 సెట్ అయ్యాయి. ఒక 15,000 ఇస్తే చాలు, నీకు మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇస్తా. ఏంటి మోహన్, సీరియస్ చెప్తున్నా, నీ దగ్గర గోల్డ్ గిల్డ్ ఉంటే పెట్టాను, ఇవి నాకు చాలా అర్జెంట్ ఉంది. నీ దగ్గర గోల్డ్ గిల్డ్ ఉంటే పెట్టివ్వరా? 15,000 నేను ఇచ్చేస్తాను, నెక్స్ట్ మంత్ వద్దు, 5 డేస్లో ఇస్తా. సర్లే, నా కోసం ఒక 15,000 ఇవ్వలేవు గోల్డ్ పెట్టి. నువ్వేం ఫ్రెండ్ ఎవరా? అనవసరంగా గురించి మంచిగా చెప్పాను నేను. సరే ఉంటా, బాయ్. గోలగోలగా ఉన్నాడు, సీరియస్గా అడగలే, మజాక్ చేస్తున్నాను అనుకుంటున్నాడు. అడిగితే ఇస్తాడు, మోహన్ అయితే ఇస్తాడు. అంటే శాంతి కూడా అడగాలి. ఇప్పటి వరకు ఈ అమౌంట్ ట్రాన్సాక్షన్ అయితే పెట్టుకోం మేము. 2 రోజులు 3 రోజులకి మోహన్ నేను వాడు అవసరం, నా అవసరం ఉన్న అరే ఉన్నట్లు ఈఎంఐ ఉంది అర్జెంట్ అని వాడు కానీ లేదా నేను కానీ అడ్జస్ట్ చేసుకుంటాం. ఒకవేళ వాడు చెప్పకపోయినా అంటారు, ఈ నెల ఏమి ఈవెంట్లు ఎవరైనా అవసరం అదన్నా తీసుకోరంట. నేను చెప్పిన ఆడు కూడా కావచ్చు తీసుకో అన్న, మోహన్ అది హరి అని అనుకుని ఇస్తుంటాడు. అదొకటి. ఇంకా ఉంటాయి కానీ అడగను, కానీ ఇలా అడిగేసరికి కొంచెం దీనిలో ఎప్పుడైతే అడగలేదు. అర్థమైంది, అదే సిచ్యువేషన్స్ నాకు అర్థమయ్యాయి. బట్ మీకు కనిపించినంత హ్యాపీగా అయితే మీరు అందరూ ఎవరు లేరబ్బా. కనిపించడానికి హ్యాపీగానే ఉంటాము, కనిపించేంత అంతే. చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు బాగా పడుతున్నారు, అర్థమవుతుంది నాకు సిచ్యువేషన్స్. ఏదైనా మంచి షో పట్టాలి, మంచి హైప్ అవ్వాలి, అప్పుడు కొంచెం మీకు మంచి సినిమాలు, మంచి షోస్. అప్పట్లోనే హరికృష్ణ అంటే లేడీ గెటప్ అని అంటే ఎలా అయితే అందరు గుర్తుపట్టి ఇది చేశారో, ఇప్పుడు ఇలా ఉన్న హరికృష్ణ కూడా అంత మంచి ఆఫర్స్ రావాలి, గుర్తు రావాలి, ఆ గుర్తింపు నువ్వు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను హరికృష్ణ. ఎందుకంటే నిన్ను చూసానే కాదు కానీ పిల్లల్ని వాళ్ళని చూస్తున్నప్పుడు కానీ మీ ఫ్యామిలీని చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంటుంది, సెట్ అయితే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. నాకు హార్ట్ఫుల్గా అనిపించింది. అదే వాళ్ళకి అనిపించి దేవుడికి అనిపించి మాకు వస్తే హ్యాపీయే కదా. నాకు ఎందుక హెల్పింగ్ నేచర్ కానీ ఆ విషయంలో ఫస్ట్ ఉంటా, సోషల్ సర్వీస్లో. హెల్పింగ్ అంటే అదే అంటారు, మరి నీకే గత ఎందుకు చేస్తారని తిడుతుంటారు. అదే మాకు అదే అంటే నాకు 10 రూపాయలు ఇప్పటికి 1 రూపాయలు దాని చిన్న మనసు ఒప్పుకోదు. ఏదైనా సడన్గా షూటింగ్ వచ్చి అంటే వెళ్ళినప్పుడు ఆ గుడి దగ్గర ఎవరో ఒకరు ఉన్నాను వాళ్ళకి చేసి వస్తా, అది నాకు ఇష్టం. లేదంటే పిలిచి భోజనం అని పెడతా, అయితే నా అది చేసిన దాకా నాకు ఒప్పుకోరు. అది ఉంటుంది అంటారు కదా, ఏదో అది జరుగుతూ ఉంటుంది. సరే ఒక రోజు వస్తుంది కదా, ఆ రోజు కోసం వెయిటింగ్. ఏదో మంచి అవకాశం వస్తే రావాలని కోరుకుంటున్నాను హరికృష్ణ. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆఫర్స్ రావాలి. చాలా బాగా మాట్లాడి, చాలా సైలెంట్గా కూల్గా మాట్లాడావు.
నేను ఇంకోటి ఏదో అనుకున్నాను, బట్ అది అలా అవ్వలే. కొంచెం కూల్గా ప్రశాంతంగా చాలా మంచి మెల్లిగా మాట్లాడుతున్నావు, బట్ అలిసిపోయావని కనిపిస్తుంది నీ ముఖంలో. అంటే అన్నీ చూసి చూసి అలిసిపోయి చిరాకు వచ్చింది అని అనిపిస్తుంది. ఎంత చిరాకు అంటే ఈ వదులుకొని వెళ్ళాను, వేరే నాకు తెలియదు దారి, ఇందులోనే ఉండాలి, ఇందులోనే సాధించాలి, ఇవన్నీ చెప్పుకోవాలి. ఒకప్పుడు ఇలాగ ఉన్నా కదా, ఇప్పుడు ఇలాగ వచ్చాను అనుకోవాలి. ఇప్పుడు అనుకుంటాను నన్ను నేనే బెటర్మెంట్ చూసుకుంటా. మా ఇంట్లో మా వైఫ్ కానీ వాళ్ళు అంటారు, ఏముంది అలాగే ఉన్నారు, ఆ షో కాలు పిలిచారు మిమ్మల్ని పిల్లల్ని, ఈ బాధ ఎక్కువ. ఈ బయట కాయగూరలకు వెళ్ళినా లేదంటే ఇంటికి ఎవరైనా వస్తే మీ ఆయనకేమమ్మా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ సీరియల్ అవి అంటారు, మీకేం తక్కువ అంటారు. పడ్డోడు తెస్తుంది బాధ. ఎంత ఇస్తారు, ఇది ఒకటి అందరు ఎంత ఇస్తారు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని వాళ్ళని అడగరు ఎంత ఇస్తారని, ఒక ఆర్టిస్ట్ మాత్రం ఎంత ఇస్తారు, దీనికి ఎంత ఇస్తారు, దానికి ఎంత ఇస్తారు, దీనికి ఎంత ఇస్తారు అంటారు. ఏం చెప్పాలి వాళ్ళకి? ఏదో అంటారు కదా, చెట్టుకి ఎన్ని కాయలు ఉంటాయి అని దెబ్బలు ఎన్ని దెబ్బలు ఉంటాయి. అరే బయటకి మీకేం బాగానే ఉన్నారు కదా, మీకేం సంతోషంగా ఉన్నారు కదా, తప్పదు కింద మీద పడి నడపాలి. ఈ రోజుల్లో అప్పు లేనటువంటి ఎవరు లేరు, ప్రతి ఒక్కడికి అప్పు ఉంటుంది. కష్టం లేని ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుంది, కానీ సినిమాలకే ఎక్కువ కష్టాలు ఉంటాయి. కానీ నిలబెట్టుకోవాలి, నిలదొక్కోవాలి. షూటింగ్ వచ్చింది అంటే ఆ రోజు ఎంత హ్యాపీనెస్ అంటే ఈ 4 రోజులు పడ్డ కష్టాలని పోతాయి. లేడీ గెటప్ వల్ల నీకు నెగిటివ్ అయిందా ఏమైనా? జరిగినాయి, ఫ్యామిలీ ఇష్యూస్లో జరిగినాయి. కొంచెం వాళ్ళకి కొంచెం గొడవలు అవి ఇవి అయినాయి, అంటే కొంచెం రాంగ్ మాటలు అవి ఇవి. ఒకప్పుడు భయపడిపోయి ఒక్కడిని కూర్చొని మీరు అన్నట్టుగా లోన్లీగా ఫీల్ అయిపోయి మందాగిసేటోడిని, బాధపడుకొని టెన్షన్ అయిపోయి ఏమనుకున్నా గురించి ఏమనుకున్నా. ఇప్పుడు అన్నీ తీసి పోరా నువ్వేమడరా, నా పిల్లలకి లేని బాధ మీకేంటి, నేను ఏదైనా అనుకున్నా, నేను తప్పు చేసినా అనుకోండి పర్వాలేదు. డేర్ వచ్చి అది ఎందుకు వచ్చింది నాకు తెలియదు, నిజంగా చెప్తున్నాను. ఇంత డేర్ వచ్చింది నాకు సెల్ఫ్, ప్రతి విషయాన్ని ప్రతి మాటకి ఇలా అనుకొని మాట్లాడేవాడిని. ఇప్పుడు నాకు జనాల వల్లే అంతే కదా, దెబ్బ పడతా గట్టిగా అయిపోయాను. వింటూ ఇంకేం చేయలేక వదిలేసా నేను, ఏదైతే అంది ఏడికైతే వాడికైతే పోనీ అని వదిలేను అనుకో, వదిలేను గట్టిగా అయిపోయా. బాగుంది మెయింటెనెన్స్ చేస్తున్నా, డ్రెస్సింగ్ బాగుంది చూసాక అనుకున్నాను. మెయింటెనెన్స్ చేస్తాను అట్లా. ఫుడ్ వైట్ రైస్ తిన్నాను. నేను నమ్మరో, నేను జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళినప్పుడు ఇంట్లో వండుకొని తీసుకెళ్ళాను. నడుచుకొని వెళ్ళినా సరే పడి ఇంట్లో వండుకొని, ఎందుకంటే నా ఫుడ్ గురించి 2-3 సార్లు బాధలు పడ్డా. ఆ బాధ నేను పడ్డా. మీరు జబర్దస్త్ ఎవరైనా అడగండి, నేను ఇంట్లో వండుకొని ఇంకొక 2 సరిపడే తీసుకెళ్తా. నా షూటింగ్కి వెళ్ళినా నా బ్యాగ్లు ఉంటాయి, కుక్కర్ ఉంటుంది, అన్నీ వండుకుంటే. ఇప్పుడు కొంచెం మెయింటెనెన్స్ చేస్తున్నా కూడా కుక్కర్ ఉంటుంది, అక్కడే వెళ్ళి వండుకొని అన్ని రకాల ఫుడ్స్ వండుకొని కాయగూరలను ఉడకబెట్టుకొని తింటామంట. ఇవన్నీ చేసుకొని 86 నుంచి 69కి వచ్చా. అన్నీ మాట్లాడుకొని చేస్తాను. నేను ఆ వంటలకి ఎంతమంది ఫ్యాన్స్ ఫిదా. రోజా గారు కానీ, నాగూర్ బాబు గారు కానీ, గెటప్ సీన్ గారు కానీ, బాగా వండుతారా నువ్వు, అవినాష్ అన్న ఒకరిని వండుతుంటే భలే వండుతారు అనమాట. ఫుడ్స్ బాగా చేస్తున్నారు. కమిట్మెంట్, ఇండస్ట్రీలో కమిట్మెంట్లు అనేది ఒకటి ఉంటుంది. అది నీ వరకు ఏమైనా వచ్చిందా, విన్నావా? అన్నిసార్లు ఉంటుంది. ఇండస్ట్రీలోనే ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది, నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నింటి ఇండస్ట్రీ కమిట్మెంట్ ఉంటుంది. కమిట్మెంట్ వల్ల తప్పేం అని నాకు అనిపించదు. ఎందుకు? ఇప్పుడు ఒక అమ్మాయి, ఇప్పుడు నేనే అమ్మాయిని, మీరు అడిగారు ఒక ఏదో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, అమ్మ నీకు నా కమిట్మెంట్ ఇస్తే నీకు టీఎల్ చేస్తాను, నాకు ఇష్టమైతే నేను మీకు ఇస్తాను, లేకపోతే లేదు. తప్పేముంది దాంట్లో? ఆయన అడగడం తప్పలేదు కదా. అడగడం తప్పలేదని ఎలా అంటావు? తప్పలేదు అంతే. ఎందుకు? ఆయన అడిగాడు, నువ్వు ఇస్తే లేకపోతే లేదు. ఆయన బలవంతంగా నేనేమి ఇంకోటి ఏం చేయట్లే కదా. ఆయన మనసులో అడిగాడు. ఎక్కడ లేదు చెప్పండి ఒక మాట. ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది, కాబట్టి కళలు ఈ రంగుల ప్రపంచం కదా, అందరు దీని మీదే చూస్తారు, ఫోకస్ చేస్తారు తప్ప ప్రతి దాంట్లో ఉంటుంది. అది నేను చూసి నాకు తెలుసు. మా ఫ్రెండ్స్ కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయి ఉన్నారు. ఇట్లా అడిగాడు రా వాడు, నడివేంటంటే ఆడేవో నాకు బెంగళూరులో అక్కడ జాబ్ చేస్తున్నాడు, అడిగాడు రా టీఎల్ ఇస్తాను, మంచి పొజిషన్స్ నేను చేయను వచ్చాను రా. మరి ఇంకోటి చేస్తున్నాం కదంటే ఏం అడగడంలో తప్పలేదు అంటారు? తప్పలేదు. ఎవరినైనా అడగొచ్చా? ఎవరైనా అడగవచ్చు. ఇస్తే ఇచ్చిన తన ఇష్టం కదా. అనుకో అడిగిన వాళ్ళని ఎందుకు అనుకోవాలి? వాడు మనసులో ఉంది అడిగేయడం క్లియర్ కదా. ఆడేదో మోసం చేసి లేదు ఇంకోటి చేసి. ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్లో ఒక అమ్మాయిని అడుగుతాడు, ఓకే అడిగితే అడిగాడు నువ్వు ఇవ్వలే కదా అని అంటారు. అంతే, అడగనేస్తే అయిపోతుంది కదా. అలా అడిగాడు అని చెప్పి 10 మంది చెప్పుకొని చెడ్డగా, వాడికి ఇష్టం లేదు. వాడు అడిగే 4 గోడల మధ్య అడుగుతాడు, నువ్వు ఇస్తే లేదంటే కమిట్మెంట్ ఇస్తే లేదు, నేను అదే చెప్తాను. నేను అయిపోయింది, ఆడు అందరి ముందు అడగాడు కదా, నేనైతే ఇట్లానే అంటాను. నేను తప్పేముంది ఇంట్లో శివ, మీరు అడగండి. ఇప్పుడు రేపు జీపులు అవి జరుగుతున్నాయి అంటే ఘోరంగా చేసుకుంటారు, ఒప్పుకోలేనందువల్ల అంటారు. అందుకే అనుకుంటా
ఇప్పుడు యుఎస్ వాటిలోని రేప్స్ ఎందుకు ఎక్కువ జరగవు, ఇక్కడ ఎందుకు ఎక్కువ జరుగుతాయి? మీకు అని ఐడియా ఉందా? యూఎస్లో అవైలబిలిటీ ఎక్కువ. అవైలబిలిటీ ఎక్కువ అంటే ఒకప్పుడు అంటే మన తాతల కాలంలో అంటే అప్పుడు అవేవో ఉండేటివంట, అదే సెక్స్ వర్కర్స్ కొంపలని ఉండేటివి, అవి ఏంటి ఉండేది కాదు. ఇప్పుడు పెద్ద ఉన్నాయి, నాకు తెలియదు. ఉంటే మరి చాలా ఉన్నాయి కదా, రోజుకు ఒక వీడియో పెడతారు పోలీసులు రైడింగ్లు అనుకునేవాళ్ళు. అది ఇప్పుడు ఉన్నవి ఎట్లా అంటే అవి దొంగ, అప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చేదండి, దానివల్ల ఏ టెన్షన్ ఉండేది కాదు. ఇప్పుడు యుఎస్ లో కానీ బెంగాల్ సైడ్ ఉంటాయంట, అటు సైడ్ ఉంటాయి, ఇప్పుడు అటు తెలియదు కదా, ఇక్కడ ఎవరికి అటు రూమ్స్ రెడ్ లైట్ ఏరియా ఉంటాయి, ఇక్కడ ఉంటే టెన్షన్ ఉండేది కాదనిపిస్తుంది నాకు. ఇది ఇంకొకటి మన ఇప్పుడు యుఎస్ లో వాటిలో కూడా 18 years అబ్బాయికి ఏదో ఇస్తారంటే పంపిస్తారు, కాండమ్స్ ఇస్తారు, ఏమైనా ఎంజాయ్ చేసుకో. ఇప్పుడు దుబాయ్లో అక్కడైతే అమ్మాయి నువ్వు అడుగు, ఇష్టం ఉంటే చేసుకో, లేదంటే నువ్వు కానీ డైరెక్ట్గా అమ్మాయిని గెలికా నేను వేసేస్తామంట. అట్లాంటి సిస్టమ్ ఉంటే ఏ బాధలు. నిజమే కదా, కాదా అది? నాకు అనిపించింది, నేను చెప్పాను అంతే. రియల్ నాకైతే హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం ఇట్లా అబ్బాయిగా ఇంటర్వ్యూ ఇవ్వడం ఫస్ట్ టైం చాలా తక్కువ ఇచ్చాను. నాకు హ్యాపీ మంచిగా అనిపించింది, క్యాజువల్గా మాట్లాడేసుకున్నాం మనం, అంతే కదా. ఇది ఇంటర్వ్యూలో లేదు నాకైతే, ఇలాగే ఉంటుంది, అప్పుడే ఓపెన్ అవుతారు కదా ఇంటర్వ్యూలకి కూర్చొని. ఎందుకంటే నేను ఒక్క విషయం చెప్తాను ప్రేక్షకులకి అండి, మీకు నేను ఏది కూడా కావాలని ఏదో నేను పాపులర్ అవుదామని లేదు ఇంకో దానికోసం చెప్పలే, నా మనసులో ఉంది, నాకి నేను అనుభవించాను, పడ్డాను. కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ని చాలా వాల్యూ ఇస్తా. నన్ను ఎవరన్నా అంటే నేను అందరిని, మీరు నమ్ముతున్నారు, మీరని పిలుస్తే ఎక్కువ. నేను ఇంకొకటి చెప్పిన మీకు, నేను ఎంత చదువుకున్నాను చెప్పండి? చదివించలేదు అని అన్నారు. నేను ఎంత చదువుకున్నది? 2nd class 3rd ఎగ్జామ్ కూడా రాయలేదు, అంతవరకు చదువుకున్నా. బట్ ఇంగ్లీష్ నీట్గా మాట్లాడితే ఇంగ్లీష్ చదువుతాను, తెలుగు రాయడం రాదు, చదవడం కూడా కష్టం. 2-3 సార్లు చదివాక అప్పుడు బయటలోకి వెళ్తుంది తెలుగు. ఇదంతా సర్కిల్లో తిరిగి నేర్చుకున్నదే. హిందీ నీట్గా, ఇంకా నన్ను ఇక్కడ ముస్లిం అబ్బాయి అనుకుంటారు, ఇప్పుడు అంత నీట్గా మాట్లాడతా. చదువుకోకపోయినా అదే చెప్పాను, మా అమ్మ డాడీ సంస్కారం ఇచ్చారు. ఆ సంస్కారము ఆ ఫ్రెండ్స్ తిరిగాను, వాళ్ళు తిరగడం వల్ల దానిలో నేను ఇదైపోయా. అందుకే మర్యాద ఇచ్చిపుచ్చుకుంటా. అది చూస్తే నాకు ఎక్కడ వాల్యూ లేదనుకో, మనసు పిండేసుకోండి, నాకు నేను ఇదైపోతే ఏంద్రా అనిపిస్తుంది. నన్ను బాగా మా అందరికి మంచి వాల్యూ ఇచ్చి ఇప్పుడు ఏం చూడకుండా ఆడొస్తాను ఐడియా ఎందుకు వచ్చాడు అనిపించిందంటే, వచ్చి నేను దీనికోసం వెళ్ళాను ఇన్ని రోజులు, ఈ సమస్య అంటే దీంట్లో నేను ఉండిపోయానా, నా మొక్కలో పోసుకుని ఉంచుకొని అంత బాధ అనిపించింది. కారు ఉందా? కారు తీసుకున్నా. ఈ రోజుల్లో కారు ఏముంది, 1,00,000 ఇచ్చినా సరే వచ్చేస్తుంది. కావాలి కదా, మెయిన్ బయటికి మాత్రం కనపడాలి, నా కోరిక అది. కారు ఉండాలి, ఇల్లు ఉండాలి, సొంత ఇల్లు ఉన్నది ఎప్పుడు అది కష్టం. కార్ అయితే కంపల్సరీ కావాలి. నాకు చిన్న చిన్న ఈవెంట్స్ వస్తుంటాయి, నేను క్యాబ్స్ మా ఏరియాలో కార్ రావాలి అంటే 3 సార్లు క్యాన్సిల్ చేస్తాను, కంపల్సరీ చేస్తాడు. ఒకటి ఇంకో సందు నుంచి వస్తాడు షార్ట్ కట్ అని, అక్కడ ఏదో ఫంక్షన్ ఏదో బండో ఏదో ప్రాబ్లం వస్తుంది, అక్కడ ఆపితే అటు చుట్టూ రాడు, క్యాన్సిల్ చేస్తాడు. మేము రెడీ అయ్యి ఉంటాం, అవ్వదు. కారు ఉన్న వాళ్ళు నా లగేజ్ అందులో పడేసుకోవచ్చు. సీరియల్స్ పక్కన ఈవెంట్స్ చుట్టుపక్కల, విజయవాడ కూడా ఈవెంట్స్కి వెళ్ళిపోతా, విజయవాడ కూడా కార్లో వెళ్ళిపోతాను. బైక్ ఉంది, మెయింటెనెన్స్ చేస్తున్నాం, అవసరం కాబట్టి వేస్తాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చినా సరే నేను బైక్ మీద వచ్చా, నా అవసరం ఉన్నప్పుడే కార్ తీస్తాను. మొయినాబాద్ షూటింగ్, ఒక్కోసారి షూటింగ్లో లేట్ అయిపోతుంటుంది, ఒక రూమ్ ఇస్తారు షూటింగ్స్లో, అంతమంది ఉండరు. అదే కార్లో పెట్టి ఒక చిన్న ఫ్యాన్ పెట్టుకొని పడుకోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు, పనికి వస్తే మన లగేజ్ పడేయవచ్చు. నాకు అందు గురించి కార్ తీసుకున్నా, బిల్డప్ల కోసం దాని గురించి అయితే కార్ ఉండాలి, లేదంటే అవ్వదు. ఇప్పుడు బయట తిరుగుతున్నాం, నల్లగా అయిపోతాము, ఇవన్నీ కట్టుకొని ఇవన్నీ కొంచెం ఉంటే మెయింటెనెన్స్ మనకి అనిపిస్తుంది అంతే. నిజంగా నాకు హ్యాపీ అనిపించింది. ఇంటర్వ్యూ థ్యాంక్ యూ సో మచ్ హరికృష్ణ. నాకు కూడా చాలా హ్యాపీగా పీస్ఫుల్గా కూర్చొని అలా వింటున్నాను మాటలు. మీరు ఇంటర్వ్యూ చేశారా, మీరు నాకు ఇంటర్వ్యూ చేశారా? అదే మాట్లాడుకున్నాం బేసిక్గా, అంతేలే. నిజంగా మాట్లాడుకున్నట్టే ఉంది, ఫ్రెండ్లీగా. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చిన మీరు మా ఇంటికి మాట్లాడుకుంటే అలాగే ఉంది, నాకు ఇంటర్వ్యూలో లేదు, నిజంగా చెప్తున్నా అలానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ పొగడేవో తిట్టో తెలియదు కానీ థ్యాంక్ యూ సో మచ్. సారీ తిట్టలేదు, అలాగే పొగలు ఉన్న వాస్తవం చెప్తున్నా. నైస్, మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ. లాస్ట్లో కూడా నేను పొగలేదు తిట్టలేదు అంటే జస్ట్ ఫర్ ఫన్ పార్టీది, సరదాగా సంతోషంగా కాంట్రవర్సీ లేకుండా చక్కగా ఇలాగుంటే బాగుంటుంది. కొంతమంది ఇంటర్వ్యూస్ చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో, రెచ్చగొట్టి గిల్లి అది చేసి వదిలేసాను. ఇప్పుడు లేదు, అందుకే అన్నా కదా స్టార్ట్ చేసి, అందుకే అన్నా కదా 2 విధాలు. అందుకని ఇప్పుడు ఆ క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ వచ్చింది. అదే అప్పుడు మనం చేసేసాం, చేసి ఇప్పుడు కూడా చేయొచ్చు. అలాంటి
అలాంటి వ్యక్తి ఉంటే వ్యక్తి అలాంటి చేయాలి. క్వశ్చన్లు వస్తాయి. అలాంటి వ్యక్తి లేనప్పుడు అదే కావాలంటే అది అవ్వదు. బలవంతంగా రుద్దుకోవడం తప్ప. బలవంతం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ హరికృష్ణ. విష్ ఆల్ ద బెస్ట్. నీ కెరీర్ మంచి సక్సెస్ అవ్వాలి, నువ్వు అనుకుంటున్నావు అన్ని నీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్ మళ్ళీ కలుస్తాను. అంతవరకు see you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.